వరకు మన మధ్య శ్రీను గారు సి పోలీస్ డిపార్ట్మెంట్లో వర్క్ చేసిన శ్రీను గారు ముందుకు వచ్చి చదివి వినిపిస్తారు. ఆయన చదివిన మాటను తిరిగి చెప్పవలసిన మనవి. దయచేసి అందరూ మీ లేఖన భాగం నుండి 92వ కీర్తన 1 నుండి చివరి వరకు చదివిన మాటను తిరిగి చెప్పవలసిందిగా మనం చేస్తున్నాం. దయచేసి ఖాళీ కుర్చీలు ఏమైనా ఉంటే ఫిల్ చేసేవలసిందిగా మనం చేస్తున్నాం. అందరికీ వందనాలండి. కీర్తన గ్రంథం 92వ దావీదు కీర్తన. యెహోవాను స్తుతించుట మంచిది, మహోన్నతుడా నీ నామమును కీర్తించు మంచిది. ఉదయమున నీ కృపను ప్రతి రాత్రి నీ సత్యతను 10 తంతుల స్వరమండలంతోనూ గంభీర ధ్వనిగల సితారతోనూ ప్రచురించుట మంచిది. ఎందుకనగా యెహోవా నీ కార్యము చేత నీవు నన్ను సంతోషపరుచుచున్నావు. నీ చేతి పనులను బట్టి నేను ఉత్సాహించుచున్నాను. యెహోవా నీ కార్యములు ఎంత దొడ్డవి, నీ ఆలోచనలు అతి గంభీరములు. పశుప్రాయులు వాటిని గ్రహింపరు, అవివేకులు వివేచింపరు. నిత్య నాశనము నొందుడికే కదా. భక్తిహీనులు గడ్డివలే చిగుర్చుదురు. చెడు పనులు చేయువారందరూ పుష్పించుదురు. యెహోవా నీవే నిత్యము మహోన్నతుడువుగా నుందువు. నీ శత్రువులు యెహోవా నీ శత్రువులు నశించెదరు. చెడు పనులు చేయువారందరూ చెదిరిపోవుదురు. గొర్రెపోతు కొమ్ము వలె నీవు నా కొమ్ము పైకెత్తితివి. క్రొత్త తైలముతో నేను అంటబడి తిని. నా కొరకు పొంచిన వారి గతి నా కన్నులు ఆశ తీరా చూచెను. నాకు విరోధముగా లేచిన దుష్టులకు సంభవించినది నా చెవులకు వినబడెను. నీతిమంతులు ఖర్జూర వృక్షం వలె మొవ్వల చేయుదురు. లెబనోను మీది దేవదారు వృక్షం వలె వారు ఎదుగుదురు. యెహోవా మందిరములో నాటబడిన వారై వారు మన దేవుని ఆవరణంలో వర్ధిల్లుదురు. నాకు ఆశ్రయము దుర్గమైన యెహోవా యథార్థవంతుడనియు ఆయన యందు ఏడు చెదనము లేదనియు ప్రసిద్ధి చేయుటకై వారు ముసలితనమందు ఇంకా చిగురు పెట్టుదురు. సారము కలిగి పచ్చగా నుందురు. దేవుడి పుస్తకాన్ని దీవించును. దయచేసి అందరూ కూర్చోవలసిందిగా మనవి. ఈ సాక్ష్యాల కొరకైన సమయం. దేవుడు మీ జీవితంలో చేసిన మేలును ఉపకారాలను సాక్షి రూపంలో పంచుకోదలుచుకున్న వారు ఎవరైనా ఉన్నారా? రండి అమ్మా. రత్నం గారు, మార్తమ్మ గారు అండ్ శాంతమ్మ గారు. త్వరగా పురుషుల నుండి ఇంకెవరైనా ఉన్నారా? 2 నిమిషాలు మీ యొక్క సాక్ష్యాలను పంచుకోవాల్సి మనం చేస్తున్నాం. సమయం తక్కువగా ఉంది. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. అమ్మగారికి, అయ్యగారికి, చిన్నయ్య గారికి నా వందనాలు. సంఘమంతా నా వందనాలు చెల్లించుకుంటున్నాను. ఫస్ట్ ఆదివారం కాకుండా 2వ ఆదివారం ఎక్కువ వర్షం పడింది. ఆన్లైన్ ప్రార్థనలో అమ్మగారు అన్నారు వంట సాయం చేయడానికి రమ్మని. 2-3 పేర్లు పెట్టి తొందరగా రమ్మని చెప్పారు. ఆ వర్షం పడుతుండగా నేను వచ్చేసాను. ఇక్కడ మన చర్చ్ ముందు ఆ పువ్వుల మొక్కలు వెదూరుగా అనమాట, గడ్డి కనిపిస్తుంది. ఎక్కువ వాటర్ రోడ్డు మీద ఉందని
సైడ్లో వెళ్ళి వచ్చాను. ఆ గడ్డిలో ఈ బురద పాకులా తేరిపోయి 2 కాళ్ళు జారిపోయి పడిపోయాను. ఆ రోజైతే వాటర్లో మునిగిపోయాను. నేను పడిపోతే మునిగిపోయినంత వాటర్, కూర్చుంటే అంత వాటర్ ఉంది. ఆ అబ్బాయి వచ్చి నాకు ఎత్తడం జరిగింది. అలా చర్చికి వచ్చేసాను. ఆ పడిపోవడం ఏమో ఈ నెలలో ఎందుకో నాకు శోధనలు. అమ్మగారికి ఒంట్లో బాగలేదు. ఆ అమ్మగారి కోసమని నేను ఇంట్లో సాయం చేయడానికి వెళ్ళాను. శ్రీదేవమ్మకు బాగలేక రావట్లేదు. 2 సార్లు ఇంట్లో మొన్న పడిపోయాను. శుక్రవారం దినమే కిచెన్లో పడిపోయాను. 2 కాళ్ళు ఇలా మలబడిపోయి వెనక్కొక కాలు ముందుకొక కాలు వెళ్ళిపోయింది. చేతులు కాలు భూమికి ఏళ్ళు గుద్దుకున్నాయి. మళ్ళీ మేడ మీదకి వెళ్ళాను. వాటర్ నీరు చేరిపోయి పాకు తేరి మేడ మీద కూడా 2 కాళ్ళు జారిపోయాయి ఆ పాకులోని కూడాను. అయినా నేను ఎన్నిసార్లు పడిపోయినా నాలో ఉన్నాడు దేవుడు, నాతో ఉన్నాడు. ఏ ఎరగతి లేని నన్ను దేవుడు ఎంతగానో నన్ను ఎత్తు పట్టుకుంటున్నాడు. లేకపోతే ఈ నెలలో నేనేమై ఉందునో, ఏ మంచం మీద నేను పడి ఉందునో, ఏ హాస్పిటల్ పాలవుదునో, దేవుని కృప వల్ల సంఘ ప్రార్థనలు అయ్యగారు అమ్మగారు ప్రతి దినము ఆన్లైన్ ప్రార్థన వల్ల ప్రతి ఒక్కరం కూడా ఈరోజు ఎలా దేవుడందు ఈ సన్నిధిలో ఉన్నామంటే ఆయన కేవలం కృప. అమ్మగారు అయ్యగారు ప్రార్థనలు, అమ్మగారికి ఆరోగ్యం సహకరించకపోయినా డే అండ్ నైట్ దేవుడి కోసము ప్రార్థనల కోసము ప్రతి గృహాల్లో ప్రార్థన కోసము నైటు 1 గంట 12 వరకు ప్రార్థన చేస్తూనే ఉంటారు. ఉదయకాల సమయంలో అసలు 3 కూడా అవ్వదు. తను లెగిసిపోయి కన్నీటి ప్రార్థన సంఘం కొరకు చేస్తూ ఉంటారు. నేను ఉండేది ఎక్కువ, నాకు తెలుసు, అది దేవుడికి తెలుసు. అమ్మగారి కోసము మనందరము ఆ కుటుంబం కోసం ప్రార్థన చేయాలి. శాతాను శోధనలు అనమాట. దుష్టుడు జయించలేడు. వాడు మనం చేసిన పనులు వారవలేడు అస్సలు. ఆ ఇంట్లో సహాయం చేయడానికి కూడా చేసే వాళ్ళని, పనిచేసే వాళ్ళని కూడా అతనేమో నిలవతొక్కుతున్నాడు. సైతాన్ గాడికి మనమేమో కాలు కింద తొక్కు వేయాలి. మనందరము ప్రార్థనలు ఇంకా చెయ్యాలి. ప్రతి దినము ఆన్లైన్ ప్రార్థనలో ఇంక రాలేని వారు ఎవ్వరు ఉన్నారో నాకైతే తెలియదు, కానీ ప్రతి ఒక్కరు ఆన్లైన్ ప్రార్థనలోనికి రావాలని నేను కోరుకుంటున్నాను. ప్రతి దినము ఆన్లైన్ ప్రార్థనల ద్వారా ఎలా నిలవబడుతున్నామో, దురాత్మలను పారదోలి మనం ఇలా జయిస్తున్నామంటే కేవలం దేవుని కృప. డే ఇన్ నైట్ దైవజనులు ప్రార్థన, ఎంతమంది దైవజనులు మనకి ఇచ్చినందుకే కృతజ్ఞతాస్తుతుల దేవుడిని చెల్లించుకోవాలి. నా ఆశ మా ఊర్లో కూడా ఒక సన్నిధి కట్టాలని. ఎంత సంపాదించినా మనతో రాదు, ఏమీ మనతో రాదు. తరతరములు యుగ యుగములు ఆ సన్నిధి ఉండిపోద్దు. నేను గతించిపోయిన దేవుడి కొరకు ఆ సన్నిధి అక్కడ ఉండాలని నేను ఆశపడుతున్నాను. నా కొరకు దేవుడి కోసము సంఘమంతా ప్రార్థన చెయ్యాలని నేను కోరుకుంటున్నాను. నేను మనస్ఫూర్తిగా నేను దేవుడిలో ఉండాలి. నేను ఏది ఇచ్చినా దేవుడికి ఇవ్వాలని నేను ఎంతో ప్రయాసపడుతున్నాను. నా బిడ్డల కొరకు నా కొరకు ప్రార్థన చేయమని చిన్న సాక్ష్యం దేవుడు దీవించిన గాక. ఆమేన్. నిన్నటి దినాన్ని మరి ఒక స్థలం చూడడానికి వెళ్ళడం జరిగింది. చూశాక వాడాడులో ఒక ఆరాధన, బ్రాంచ్ ఆరాధన మనము నూతన సంవత్సరం నుండి ప్రారంభించబోతున్నాం. హల్లెలూయా. అది మరి ఒక స్థలము సుమారుగా ఇందులో ఒక సగం ఆఫ్ చేసుకొని చాలా పొడుగా ఉందన్నమాట. సో దేవుని చిత్త ప్రకారం ప్రార్థన పూర్వకంగా అడుగు వేద్దాం. సో ఆమె ఉచితంగా ఇవ్వాలని ముందు వచ్చారు. చప్పలు కొడతామని తెలియజేద్దాం. సో ఆమెకున్నది ఒకటి, ఆ ఉన్నది కూడా దేవునికి ఇవ్వడానికి ముందుకు వచ్చారు. ఆ యొక్క స్థలంలో నూతనమైన సంవత్సరం నుండి బ్రాంచ్ మనం ప్రారంభించబోతున్నాం. ప్రార్థన చేయండి. చప్పలు కొడితే అభినందన తెలియజేద్దాం. వాడాడు రత్నం గారు. దేవుడికి స్తోత్రము. మీ అందరికి నా వందనాలు. పాస్టర్ గారు, పాస్టర్ బిన్నీ గారు నా హృదయపూర్వక వందనాలు. మొన్న ఆదివారం అయితే నేను ఇప్పుడు మరి బైబిల్ నేను చంచి పట్టుకొస్తాను, సామాన్లు కొనుక్కొని వెళ్దామని ఆదివారము బైబిల్ తీసి పక్కన పెట్టేశాను. మరి ఎక్కడ పెట్టేశానో ఏంటో, ఇంటికి వెళ్ళా 3-5 ప్రార్థన చేసుకుని మేము చూతాడికి బైబిల్ లేదు. ప్రభా ఏంటి ఎక్కడ మరి ఏ కొట్టుకాడ వదిలేసానో నాకు అస్సలు గుర్తులేదు. చీపురు కూడా కొన్నాను, టమాటా పళ్ళు కొట్టుకాడ చీపురు కూడా వదిలేసాను. అయితే సాతాన ఎంతో శోధించుతుంది.
ప్రభా నీ చిత్తం ఏమై ఉందో నాకైతే తెలీదు. బైబిల్ మరి రోడ్డు మీద పడిస్తే ఏ తాగుబోతులు చెత్తకుండీలు వేసేస్తారో కాలువలో పడేస్తారో అనేసి నాకు ఎంతో వేదన. అప్పుడు పాస్టర్ గారికి ప్రార్థన చేశాను, అయ్యగారు ఇలాగుందని. అమ్మ సోమవారం వెళ్ళు, నువ్వు ఎక్కడ ఏం కొన్నావు అక్కడికి వెళ్ళి దొరుకుతుంది అని అన్నారు. మళ్ళీ సోమవారం ఇంటికాడ పని అలా చేసుకొని తొందరగా వచ్చాను. నేను ఎక్కడెక్కడ ఏం కొన్నాను అక్కడికి వెళ్ళాను, ఎక్కడ వదలలేదు అన్నారు. పసుపు కొన్నాను, ఆ కొట్టుకాడికి వెళ్ళాను. అమ్మ నేను బయటకు వచ్చినప్పుడు నువ్వు వెళ్ళిపోయావు, ఇగో బైబిల్ అని ఇచ్చాడు. దేవుడికి నేను ఏమిచ్చి రుణం తీర్చినాను. ఆ రాత్రల్లా మరి నాకైతే ప్రభా నేను దేవుళ్ళో ఉన్నానుగా లేనా, మరి సాతాను ఎందుకు ఇలా గలిపి పెడుతుంది ప్రభా నాయనా, నా బైబిల్ దొరకలు, నేను దేవుళ్ళు వదులుకున్నాను. ఏంటన్నా నైట్ అల్లా నాకు అస్సలు ప్రార్థన చేసుకుంటాకి కూడా మనసు కుదిరలేదు. మరి తెల్లవారింటికి నేను వచ్చినప్పటికి నా బైబిల్ దొరికింది. ఆ చీపురు కూడా ఒక ఆవిడ తీసి ఉంచింది. అయితే మరి నా భర్త గురించి నా బిడ్డల గురించి మరి నమ్మలేదు నా బిడ్డలు అన్నెలు. మరి ఇగో మా చెల్లి గారి పాపకి మరి మెండపేట ఇచ్చారు. మరి పొలం అమ్ముతామంటే బాగారులు అమ్మనివ్వట్లేదు, తక్కువగా అడుగుతున్నారు. మరి ఇప్పుడు 20 లక్షలు 10వ నెల 20వ తారీఖున మరి మొన్నను మా ఇంటికి వచ్చాడు వదిని, ఎక్కడ ఒక 2 లక్షలనే చూడని. నా పరిస్థితి దేవుడికి తెలుసును. మరి అడిగాడనేసి నేను ఒక ఆమెకి అడిగాను, సరే అన్నారు కానీ ఇంకా చేతికి రాలేదు. మీ అందరూ మరి ఆటి గురించి కూడా ప్రార్థన చేయండి, నా భర్త గురించి నా బిడ్డల గురించి. మరి మా మరిది అయితే ఫైనాన్స్ బండి తీసుకొని రాజమండ్రి వెళ్ళిపోయాడు. నిరుడు వెళ్ళిపోతే ఆ బండి మరి తాగేసి ఎక్కడ పడేశాడు, ఏమయ్యిందో మాకు తెలీదు. మొన్న నా ఫైనాన్స్లు వచ్చి తీసుకెళ్ళిపోయారు. నన్ను ఫోన్ చేసి ఆ పాపను పంపి పెద్దమ్మ మా నాన్నకి ఎవరో ఇద్దరు తీసుకెళ్ళిపోతాండ్రు, నీకు రమ్మన్నాడంటే ఎక్కడికి వెళ్ళను, ఫోన్ కూడా చేయలేదు, నేను వెళ్ళి ఏం చెయ్యను అనేసి మా చెల్లి గారి పిల్లకి మా పాపకి చేతి నువ్వు వెళ్ళకమ్మా, అది ఫైనాన్స్లు, నువ్వు ఎక్కడ సంతకం పెట్టమంటే నీకు అవి తగులుకుంటాయి అని చెప్పారు. అయినప్పటికైనా మరి లక్షవారము నేను మరి వెళ్ళడం జరిగింది. ఫైనాన్స్ కంపెనీకి వెళ్తే ఏంటంటే మరి నాకు 85,000 కట్టాలని అంటే ఇప్పటికిప్పుడు ఎక్కడ కడతామండి, నెలకు 5,000 కడతామంటే కాదమ్మా, పిల్లల బిడ్డలనైనా భార్య బిడ్డలని తాకట్టేటని కట్టాలని అంటే అప్పుడు నేను అన్నాను, నాయనా మరి నీకు భార్య బిడ్డలు ఉన్నారు కదా, నువ్వు ఆ మాట అన్నావు అనేసి నేను చాలా బాధపడ్డాను. మా చెల్లి కూడా వేడిచింది, నువ్వైతే మంచిగా మాట్లాడుతున్నావు చూడ దొంగ మగంతో నెలకొన్నాడు, ఈవేళ నువ్వు ఒప్పుకుంటావు, 3 నెలలు ఉంటాడు, 3 నెలలు వెళ్ళిపోతే నీ పేక అంటుకుంటావు అన్నాడు. దేవుడి చిత్తము ఏమై ఉందో నెలకి 5,000 లెక్కన ఒప్పుకున్నాము. అందరూ అన్నిలే, నేనే దేవుడిని నమ్ముకున్నాను. అందులో నేను అందరూ కూడా నన్ను దూషించి దేవుడి చిత్తం ఏమై ఉందో మా కొరకై నా బిడ్డల కొరకై ఆట కొరకై మరి మా చెల్లి గారు వివాహం కొరకై అన్నీ సమకూర్చేలాగా మరి ప్రార్థన చెయ్యండి. నా గురించి కూడా మన జ్వరం పడ్డాను, ఇంకా నేను బలహీనతగా ఉంది, ఏ పని చేసినా చేతులు వంగకంటానివి, ఏ పని చేసినా ఇవన్నీ లాగుతున్నాయి. మరి నా కొరకై నా బిడ్డల కొరకై నా భర్త కొరకై ప్రార్థన చేయండి. చిన్న సాక్ష్యం దేవుడు దీవించిన కాక ఎన్నో దేవుడు మా పట్ల అనేకమంది మేలు చేశాడు, కంటికి కనబడి చెవులకు గోచని కార్యాలు చేశాడు. నాకు అన్నీ దేవుడే. ఈవేళ ఇది లేదంటే ప్రభా నీ చిత్తమంతా అప్పటికి దేవుడు సమకూరుస్తున్నాడు. దేవుడి చిత్తము. మీ అందరూ అనుదినం నా గురించి నా భర్త గురించి నా బిడ్డల గురించి ప్రార్థన చేయమని చిన్న సాక్ష్యం దేవుడు దీవించిన. ఆమేన్. భవానీ గారు ఉన్నారా అంటే సాక్ష్యానికి సమయం అడిగారు. దేవుడికి వందనాలు చెల్లించుకుంటాను, అమ్మగారికి అయ్యగారికి వందనాలు చెల్లించుకుంటాను, బన్నీ బాబు కూడా వందనాలు చెల్లించుకుంటాను, కూడొచ్చిన బిడ్డలకి అందరికీ వందనాలు చెల్లించుకుంటాను. నేను చెప్పిన సాక్ష్యం ఏంటంటే బ్యాంకీలో ఒక 4-5 సంవత్సరాలు బట్టి ఆ డబ్బులు మాకు అడ్రస్సే తెలదు, ఆ డబ్బులు ఉన్నట్టు కూడా మాకు తెలదు. నా కొడుకు ఎప్పుడు వేసాడో తెలదు, ఎప్పుడు అబుల పేరు నెట్టాడో తెలదు. అది సెల్లో ఒక సిమ్ ఉంటే ఆ సిమ్కి ఎప్పుడు మసీదులు వస్తున్నాయట, డబ్బులు కట్ అవుతున్నాయి, డబ్బులు కట్ అవుతున్నాయి, డబ్బులు కట్ అయిపోతున్నాయని. మా మనవరాలు ఏడ్చేసింది, ఎక్కడ ఏ డబ్బులు ఉంచాడో మా అయ్య కానీ డబ్బులు కట్ అవుతున్నాయి, డబ్బులు కట్ అవుతున్నాయి, ఏమైనా కాగితాలు ఉన్నాయేమో చూడండి అమ్మ అనేసి మాకు ఫోన్ చేసి చెప్పింది. మా చిన్న పాప వచ్చేమో అన్నీ క్లియర్ అయిపోయినాయి కదా డబ్బులు, మరి ఇంకా వచ్చి రావాల్సిన డబ్బులల్లా వచ్చేసాయి పంచుకున్నాము, ఇంకేం లేవు కదా అనేసి కాగితాలల్లా బయట పడేసి ఏవో అలా నొలపలు చుట్టేసుకొని కాగితాలు వచ్చి ఒక కవర్లో పెట్టేసి ఆ బేరువా మీద పెట్టింది.
ఆ పిల్ల ఏట అన్నది, అమ్మ చూడు బీరుమ మీద ఒక కవర్లో ఒక బాండ్లు అది ఉండాలా, అదేమో చూడమ్మ ఒకసారి పిల్లలకు తెచ్చి చూపించు అన్నది. అప్పుడు మా మనవరాలు పిలిచి అవి చూపిస్తే అది ఒక్కొక్క ₹1,00,000 బాండ్ దొరికింది. ₹1,00,000 బాండ్ అమ్మ ఇదంతే. సరే అది అక్కడ మా పెద్ద మనవరాలకి ఇస్తే అది వైజాగ్ పట్టుకెళ్ళి బ్యాంకుకి వెళ్ళింది. ఇది ఎక్కడైతే కాదు, బిలాస్పూర్లో ఉంది, ఇది అక్కడికి వెళ్ళి మీరు తీసుకోవాలని నన్ను అన్నారు. దానికి తగిన కాగితాలు అన్నీ అట్లలో అన్నీ ఏవేవో అవసరం ఉన్నాయో అన్నీ సమకూర్చాను. సమకూర్చిన తర్వాత కొన్నాళ్ళు ఇంచుమించు ఒక 6 మాసాలు అయిపోయింది. అటు పట్టించుకోవడం మానేశారు ఖాళీ లేక. నాకైతే మనసు పీకేస్తుంది. ఎందుకంటే నా కుమారుడు కష్టపడి దాచిన డబ్బులు కదా, అది అవులు దొంగిలించకూడదు కదా, తింటే నేను తినాలి కదా, అక్కడ బిడ్డలు తినాలా, ఎందుకు ఫోన్ కొడతాను రూపని ఉంటే ఎవరికైనా పనికి వస్తాయి కదని నేను 24 గంటలకు ఆ పిల్లలకి అడిగితే ఇది డబ్బు పిచ్చిదాయి అని ఒక పేరు పెట్టేశారు నన్ను. అది సర్లే డబ్బు పిచ్చిదాయి అనే బాధలేదు, కానీ ఆ డబ్బులు అయితే వగ్గకూడదని నేను బలవంతకరాన్ని నా బిడ్డలకి చెప్పి అమ్మగారికి అయ్యగారికి ప్రార్థన చేయించాను. తెల్లవారు ఉదయం ప్రార్థనలో మీరు అందరూ ప్రార్థన చేశారు. బిలాస్పూరి ఇద్దరము రాత్రి మీద అనకూడదు, కానీ ఈ వయసులో షుగర్ పేషెంట్ను ఈ రాత్రి ఇక్కడ 8 గంటలకు ఎక్కి రేపు పొగలు 11 గంటలు దిగాను. ఏమి కూడా మొహం కూడా కడుక్కోలేదు. తెల్లారింటికి ఏం తినకపోతే ఉండలేను, అలాంటిది అలాగున్నాను. అక్కడికి వెళ్ళిచ్చి ఆ బ్యాంకులో అక్కడ అడిగి పెట్టగానే గర్భాలు తిరగబడిపోయి. ఎందుకంటే ఇదంతా నాకు తిరిగిన ఏరియా. 5 సంవత్సరాలు ఇక్కడ నాకు ఎంతో బాధ అనిపించి ఆ బ్యాంక్ ఇక్కడికి వెళ్ళి ఏడిస్తే ఆ బ్యాంకే అతను అన్నాడు, తప్పు అతను ఏడకమ్మ నువ్వు అనేసి నాకు మంచినీళ్ళు కట్టించి పెట్టి తాగబెట్టి, ఈ డబ్బులు అయితే ఇక్కడ లేవు, ఆ ఫాల్స్ టైం అయిపోయిందని మేము ఏడ్చేసామంటే అది రాజేస్తాం వద్దని చచ్చిపోయింది ఆ ఫాల్స్ అని మీ అబ్బాయికి చెప్పిస్తే వైజాగ్ ట్రాన్స్ఫర్ పెట్టుకున్నాడమ్మా. ఆ వైజాగ్లో కూడా ఆ డబ్బులు తీసేసాడు, లేవు ఆ డబ్బులు అంత లేవు అనేసి మళ్ళీ అన్ని ఇంకొక కాగితం ఇస్తే ఆ కాగితం వాళ్ళు అన్ని కంప్యూటర్లో కొడితే అమ్మ ఒక ₹70,000 ఉన్నాయి, అవి వచ్చాం పలానా బ్యాంకులు ఉన్నాయి, వైజాగ్లు ఉన్నాయి, మీరు అక్కడికి వెళ్తే ఇచ్చేస్తారు, మీరు అంతకీ కాదంటే ఫోన్ నెంబర్ ఇస్తామని ఫోన్ నెంబర్ ఇచ్చారు. అది పట్టుకొని వెళ్తాడికి ఆవిడ సెలవులో ఉంది. సరే ఇంకొక 10 రోజులు పడుతుందమ్మా ఆవిడ వస్తాడికంతే అలాగే అనేసి ఈలోగా అమ్మగారికి అయ్యగారికి చెప్పి ప్రార్థన చేయించి నేను ఎంతో బాధపడ్డాను. తండ్రి కష్టార్థం సొమ్ము తండ్రి, ఎవరు దొంగలించకూడదు తండ్రి, నా కొడుకు కష్టం కదా తండ్రి, నేను 24 గంటలు ఆలోచించేదాన్ని. మొన్న వచ్చేమో వైజాగ్ వెళ్ళి ఆవిడలో కలిస్తే ఎందుకమ్మా అంత దూరం వెళ్ళావు, ఈ వయసులో నీకు అంత అవసరమా, ఇన్ని బ్యాంకులు ఉన్నాయి, ఏ బ్యాంకుకి వెళ్ళి కొనుక్కుంటే నీకు చెప్పరు అని అన్నది. అయితే నాకు తెలదమ్మా అక్కడికి వెళ్ళామంటే సర్లేనమ్మా 10 రోజులకి నీకు డబ్బులు వచ్చేస్తాయి, నీకేం బాధ లేదని ఏటి అడగలేదు, 2 సంతకాలు పెట్టుకుంది పంపించింది. ఆ డబ్బులు వచ్చాము. ఇంతవరకు నిన్న శుక్రవారం మన శుక్రవారం నాడు ఏం చేశానంటే పడ్డాయా లేవా అని కొనుక్కొనకని వెళ్ళాను. వెళ్తాడికి ₹74,000 పడ్డాయి. ₹70,000 పడితాయి అంటేనే ₹7,000 దేవుడు తీసాను. ఉన్ని పిచ్చిదాన్ని అన్నారు కదా, పిచ్చిదాయి అన్నోళ్ళకల్లా పనిచేశాను. పిచ్చిదాయి డబ్బు పిచ్చిదాయి అన్నారు కదా, అలా పనిచేశాను. ఇదిగో ఒకరికి వచ్చేమో ఏవి కొనుక్కుంటారో కొనుక్కోండి మీ 4 అక్క చెల్లెలని, నా ఆడపిల్లలకే మరి వాళ్ళకి బయట వాళ్ళకి పంచలేదు, వాళ్ళకే ఇచ్చేసాను. మరి వచ్చేమో ఈ రోజుల్లో నా కొడుకు ఉంటే ఎంత శుభ్రంగా ఇంకా సూదుడు అండి, ఇంకా ఘనంగా సూదుడు. నాకు ఇక్కడ కారు మీద తెచ్చి దించోడు, ఏ చర్చికి వెళ్ళి నాకు కారు మీద తెచ్చి దించోడు. ఏమో దేవుడు ఎందుకో ఆడు ముందర తీసుకెళ్ళిపోతామని దేవుడికి తెలుసు, నాకు ఏమైపోతాను కూడా దేవుడికి తెలుసు. నా దేవుడు నా బిడ్డడి ద్వారా దేవుడు సకలము సమకూర్చాడు. ఈ పొద్దు ఎక్కడికి వెళ్ళకంట నాకు కూకోబెట్టి నాకు తిండి పెడతాడంత దేవుడు నా కుమారుడే. ఇప్పుడు బిడ్డలు తల్లిని వదిలించుకోవాలని చాలామంది దేశంలో ఉన్నారు, ఉంటుండు కూడా చూడడం లేదు తల్లిని. అలాంటిది నా కుమారుడు చనిపోయినా నాకు ఎవ్వరు ఇంటికి వెళ్ళకంట, ఒకరికి చేయి చాపుకోకంట, నా ఆడపిల్లలకు కూడా వెళ్ళి ఇది అమ్మ ఇది నాకు కావాలని అడుక్కోకంట దేవుడు నాకు నా కుమారుడు ద్వారా సమకూర్చాడు.
దేవుడు నాకు ఎంతో మేలు చేశాడు. ఆ మేలు చేసిన దేవుడికి యేసయ్యకు వందనాలు చెల్లించుకుంటున్నాను. చనిపోయినా నా కుమారుడు చిన్నోడైనా ఆ అర్థం ఎక్కడున్నా శాంతిగా ఉండాలని కోరుకుంటున్నాను. నా బిడ్డల్ని, నా మనమరాల్ని, నా కోడల్ని, నా కుమార్తెల బిడ్డల్ని అందరూ రక్షణలోకి రావాలని అనుమానం ప్రార్థనలు చేసి జ్ఞాపకం చేసుకోండి. ఇంకా 9,25,000 రూపాయలు ఇంకా ఒకరి చేతులు ఉండిపోయినాయి. எனக்கு ఒక కాగితం లేదు, కలం లేదు. నా పిల్లలు పెండసే వాళ్ళు ఏడు చేస్తాను, నెలలా వడ్డీ చేసేస్తున్నారు. ఒక కాగితం లేదు, ఏమీ లేదు. ఈ పిల్లలు నా బుర్ర తినేస్తున్నారు. నువ్వు చచ్చిపోతే ఇస్తారా, నువ్వు చచ్చిపోతే ఇస్తారా, నువ్వు చచ్చిపోతే ఇస్తారని మాటే కానీ మరి ఇంకొక ఆలోచన లేదు. నువ్వు చచ్చిపోతే వస్తాయో రావో, నేను చచ్చిపోయినా బాధలేదు, వాళ్ళకి ఆ డబ్బు రావాలా. అలాంటి మనుషులు కూడా ఈ భూమి మీద ఉన్నారండి. లేకపోతే ఎంత మంచోళ్ళైనా ఆ డబ్బు అనేది గొప్ప ఆశపోతు. డబ్బు గొప్ప ఆశను తీసుకెళ్తుంది. నేను ఒకప్పుడైతే రూపాయి కూడా ఖర్చు పెట్టడానికి 10 విధాలుగా ఆలోచించేదాన్ని. ఆ ఆలోచన ఎప్పుడు ఒగ్గిసినా నాకు డబ్బు మీద ఆశపోయింది. నిజంగా చెప్తాను, నాకు డబ్బు అంటే అసహ్యం కలిగినట్టు చేశాడు దేవుడు. ఎందుకంటవా, ఈ పూటకు తిన్నాను కొంది, కొట్టుకొని కొంది. నాకంట చాలామంది రోడ్ల మీద ఉన్నారు, వాళ్ళకంట నాకు గొప్ప దేవుడు నాకు ఉంచాడు. అతని రెక్కల చోట నన్ను భద్రపరుచుకున్నాడు, దీవించాడు, ఆశ్రయించాడు. ఇదే చాలని నేను సంతోషపరుస్తాను. నాకు ఉన్న దానిలోటే సంతోషంగా భూమి మీద ఉన్నంతటికి నాకు దేవుడు సంతోషంగా ఉంచాలనే కోరుతున్నాను. నా కుటుంబం గురించి, నా బిడ్డల గురించి అందరూ మీరు ప్రార్థన చేయండి. ఆ 9 లక్షలు కూడా వాళ్ళు ఇవ్వడానికి కూడా వాళ్ళ మనసు కరిగి నా డబ్బుల్లోకి ఇచ్చినానికి అనుదనము పాస్టర్ గారు మీరు అందరికి సంఘం అందరూ ప్రార్థన చేయమని ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించాలని కోరుకుంటున్నాను. హల్లెలూయా. సో అందరూ లేచి నిలబడదాం. చక్కని సాక్ష్యాలు మనం విన్నాం. 10 నిమిషాలు దేవుని ఆరాధిద్దాం. ఈరోజు 4, 5, 6 అలా కనబడుతున్నారు. బ్లూ డ్రెస్ ఒకసారి వేదిక మీదకి రావాలి త్వరగా. బాయ్స్ అండ్ గర్ల్స్, సంపత్, ప్రవీణ్, మార్క్, పూర్ణిమ, ఇంకా ఓకే, ఇంకా 11 నుంచి 40 సంవత్సరాలు ఉన్నవారు దయచేసి కొంచెం బ్యాక్ సైడ్ వెనక్కి రావాలి. ఇదే ఈరోజు మీకు అవకాశం, మళ్ళీ తర్వాత వస్తుందో లేదో తెలియదు కనుక 11 నుంచి 40 సంవత్సరాల వరకు ఉన్న వారందరూ కమ్ బ్యాక్ సైడ్ ఆఫ్ అస్. ఆమె కూడా బ్లూ వేసుకున్నారు, తను కూడా కొంచెం బ్లూ ఫ్రంట్కి ఉండండి, మిగతా వాళ్ళు బ్లాక్ సైడ్ ఉండండి. సో మనము ముందు రీసెట్ యూత్ కాన్ఫరెన్స్ ఉంది. ఎంతమందికి తెలుసండి? హల్లెలూయా. ఎప్పుడు? అక్టోబర్ 2వ తారీఖున. ఏ రోజు? బుధవారం. ఏ రోజు? ఏ బుధవారం? ఇంకా 2 రోజుల తర్వాతే ఈ బుధవారమే అందరికీ సెలవు. గాంధీ జయంతి రోజు పెట్టడం జరుగుతుంది. 11 నుంచి 40 సంవత్సరాల వరకు ఉన్న వారు అందరూ అందులో పార్టిసిపేట్ చేయాలి, అందరూ రావాలి. దానికి రిజిస్ట్రేషన్ ఫీజు కూడా 100 రూపాయలు పెట్టడం జరిగింది. అందులో సింగింగ్ కాంపిటీషన్ కూడా, దానికి బహుమతులు కూడా ఇవ్వడం జరుగుతుంది. కనుక దాన్ని, ఆ యొక్క కూడికను దేవుడు ఆశీర్వాదకరంగా జరిగిస్తారని విశ్వాసంతో మనం అందరము 2 చేతులు ఆకాశం ఎత్తి, ఆయన మూలనే మనకు జయం దొరుకుతుంది కనుక, ఆయన వలనే మనకు సమస్య సమకూడి కనుక ఆత్మతో సత్యముతో దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రములు. పరిశుద్ధుడానికి వందనాలు, నీకే మహిమ, ఘనత, ప్రభావములు. హల్లెలూయా, హల్లెలూయా. మాతో కలిసి మీ అందరూ కూడా యేసు నామమున పలికినప్పుడు జయం జయం అని పలకాలి. మోస్ట్లీ యవనస్తులు చూసి మీరు కూడా ఫాలో. యేసు నామం జయం జయం, సాతాను శక్తులు లయం లయం. యేసు నామం జయం జయం, సాతాను శక్తులు లయం లయం. చప్పట్లు కొడుతూ యేసు నామం జయం జయం, సాతాను శక్తులు లయం లయం. యేసు నామం జయం జయం, సాతాను శక్తులు లయం లయం. యేసు నామము జయం జయము, సాతాను శక్తులు లయం లయము. యేసు నామము జయం జయము, సాతాను శక్తులు లయం లయము. హల్లెలూయా, హోసన్నా, హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్.
హల్లెలూయా హల్లెలూయా ఆమేన్. అన్ని నామముల కన్న పై నామము యేసుని నామము. ఎన్ని తరములకైన గణపరచదగిన యేసు నామము. అన్ని నామముల కన్న పై నామము యేసుని నామము. ఎన్ని తరములకైన గణపరచదగిన యేసు నామము. పాపముల నుండి విడిపించును యేసుని నామము. పాపముల నుండి విడిపించును యేసుని నామము. నిత్య నరకాగ్నిలో నుండి రక్షించును యేసు నామము. నిత్య నరకాగ్నిలో నుండి రక్షించును యేసు నామము. యేసు నామము యేసు నామము జయం జయము. సాతాను శక్తులు లయం లయము. ఓ యేసు నామము జయం జయము. సాతాను శక్తులు లయం లయము. హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్. హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్. వేళలందు కష్టకాలమందు వల్లగుండ యేసు స్తుతింతు. ఎల్లనూ నీవే నాకెల్లడల వల్లపడదే వివరింప. ఎల్లనూ నీవే నాకెల్లడల వల్లపడదే వివరింప. విమోచకుడా విమోచకుడా విమోచన నీవే. రక్షకుడవు నా రక్షణ నీ వరదా. విమోచకుడా విమోచన నీవే. రక్షకుడవు నా రక్షణ నీవే. ఎల్ల వేళలందు కష్టకాలమందు వల్లగుండ యేసు స్తుతింతు. ఎల్లనూ నీవే నాకెల్లడల వల్లపడదే వివరింప. ఎల్లనూ నీవే నాకెల్లడల వల్లపడదే వివరింప. తంబురతోను నాట్యముతోను తంబురతోను నాట్యముతోను తంతి వైద్యములతో తంతి వైద్యములతో ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. దేవుని స్తుతించుడి. ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. సకల ప్రాణులు యెహోవాను స్తుతించుడి. పాడదాం. ఓ సకల ప్రాణులు యెహోవాను స్తుతించుడి. హల్లెలూయా ఆమేన్. హల్లెలూయా ఆమేన్. ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. దేవుని స్తుతించుడి. ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. దేవుని స్తుతించుడి. ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. దేవుని స్తుతించుడి. ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. యేసు నామం యేసు నామం జయం జయం. సాతాను శక్తులు లయం లయం. 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 దగ్గరగా సభలు కొడుతూ దేవుని మహిమపరుద్దాం. జరగనున్న రీసెంట్ యూత్ కాన్ఫరెన్స్ లో ఆయన నామములో మనకు విజయము కలుగును గాక. విశ్వాసముతో దేవుని ఆరాధిద్దాం. హల్లెలూయా. నిజంగా మనకి ఈరోజు ఒక స్థలం ఉంది దేవుని ఆరాధించడానికి. యేసు ప్రభు పుట్టినప్పుడు ఆయనకి స్థలము లేకుండా నక్కలకు బొరియలు, పక్షులకు గూళ్ళు, మనకి కూడా ఒక
నివాసం ఉంది. కానీ యేసు ప్రభు పుట్టినప్పుడు పశువుల పాకే ఆయనకి ఆసన్నమైంది. ఆత్మతో సత్యముతో దేవుని ఆరాధిద్దాం. మన కన్నీటిని తుడిచి దేవుడు, ఎన్నడు విడువకి ఎటబాయికి నడిపిస్తున్న దేవుడు. ఆత్మతో సత్యముతో దేవుని ఆరాధిద్దాం. నాకై దీనునిగా భూమికి వచ్చినవయ్యా, పశువుల పాకలు పుట్టిన యేసయ్యా. దేవా రాత్రములు స్తుతికి అర్హుడనివయ్యా, స్థిరమైన ఇల్లులు నీకు లేకుండేనా. నాకై దీనునిగా భూమికి వచ్చినవయ్యా, పశువుల పాకల పుట్టిన యేసయ్యా. దీవా రాత్రములు స్తుతికి అర్హుడనివయ్యా, స్థిరమైన ఇల్లు నీకు లేకుండేనా. ఆకాశ పక్షులకు గూలు ఉండే నక్కలకు, పొరియాలుండే మనుష్య కుమారునికి స్థలమే లేకుండేనే. ఆకాశ పక్షులకు గూలు ఉండే నక్కలకు, పొరియాలుండే మనుష్య కుమారునికి స్థలమే లేకుండేనే. భూమి పునాదులు వేసిన వానికి, సృష్టి అంతటిని చేసిన వానికి, పశువుల పాకే మిగిలేనే. భూమి పునాదులు వేసిన వానికి, సృష్టి అంతటిని చేసిన వానికి, పశువుల పాకే మిగిలేనే. అందరం కలిసి దేవుని ఆరాధిద్దాం. కన్నీటిని తుడిసే దైవమా, తెరచినావుగా, కృంగి పడిన వేళలో కదలి వచ్చినావయ్యా. నలిగిన రెల్లును విరువవు, నీ ప్రేమతో చేర్చుకొందువు. అనాథగా ఎన్నడు విడువవు, ఆధారం నీవైయుందువు. కన్నీటిని తుడిచే దైవమా, కిరీటము విడచినావుగా, కృంగి పడిన వేళలో కదలి వచ్చినావయ్యా. నలిగిన రెల్లును విరువవు, నీ ప్రేమతో చేర్చుకొందువు. అనాథగా నన్ను విడువవు, ఆధారం నీవైయుందువు. అవునయ్యా, నా కొరకు దీనునిగా భూమికి వచ్చిన దేవా నీకు స్తోత్రములు. పశువుల పాకల పుట్టిన యేసయ్యా. దీవా రాత్రములు స్తుతికి అర్హుడనివయ్యా, స్థిరమైన ఇల్లు నీకు లేకుండేనా. ఆకాశ పక్షులకు గూలు ఉండే నక్కలకు, బొరియాలుండే మనుష్య కుమారునికి స్థలమే లేకుండేనే. భూమి పునాదులు వేసిన వానికి, సృష్టినంతటిని చేసిన వానికి, పశువుల పాకే మిగిలేనే. రెండు చేతుల ఆకాశం అయిపోయింది. అయినా నీవు తిరిగి వెళ్ళలేదయ్యా, అయినా నీవు విడచి వెళ్ళలేదయ్యా.
నివసించినావయ్యా. ఓ మాతో నివసించినావయ్యా. కన్నిటిని తుడిచే దైవమా, కన్నిటిని తుడిచే కిరీటము విడిచినావుగా. కృంగి పడిన సమయములలో కదలి వచ్చిన దేవానికి స్తోత్రములు. నలిగిన వెల్లును విరువవు, నీ ప్రేమతో చేర్చుకొందువు. అనాథగా ఎన్నడు విరువవు, ఆధారం నీవైయుందువు. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, బలవంతుడు. లోకాన్ని ప్రేమించి మానవులను ప్రాణం అర్పించిన దేవుడు, తిరిగి లేచిన పునరుత్థానం ఆరాధించడం యొక్క పునరుత్థాన దినన్నాడు. రండి మనమందరం హృదయాలను, రండి మన హృదయాలను ఆయనకు అర్పించి ఆత్మతో సత్యముతో ఆరాధించెదము. ఆరాధించెదము. రెండు చేతుల ఆకాశం. ఆరాధన ఆరాధన యేసయ్యకే, పరిశుద్ధుడు 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 మన దేవుడు. రాజులకు రారాజైన దేవుని, రాజులకే రాజులకే రెండు చేతుల ఆకాశం. హల్లెలూయా 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 హల్లెలూయా. సత్య స్వరూపి, సర్వాంతర్యామి, సర్వాధికారి, మంచి కాపరి, వేలాది సూర్యులా కాంతిని మించిన మహిమా గలవాడు మహాదేవుడు. రండి మనమందరము ఉత్సాహగానములతో ఆ దేవాదేవుని ఆరాధించెదము. ఆరాధించెదము. ఆరాధన 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 యేసయ్యకే, యేసయ్యకే ఆరాధన. పరిశుద్ధుడు పరిశుద్ధుడు మన దేవుడు, మన దేవుడు. రాజులకు రారాజైన దేవుని, రాజులకే రాజులకే రాజు ఆ ప్రభువునే చేరం. హల్లెలూయా 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 హల్లెలూయా. రెండు చేతుల ఆకాశం దగ్గరగా చప్పట్లు కొడుతూ ఆరాధన ఆరాధన యేసయ్యకే, ఈ ఆరాధన. పరిశుద్ధుడు పరిశుద్ధుడు
రెండు చేతుల ఆకాశం హల్లెలూయా 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 హల్లే స్వరాలు ఎత్తుదాం. హల్లెలూయా హల్లెలూయా. పరిశుద్ధుడా ఎల్ షదై ఎలోహీం, ఆదరణకర్త ఆత్మస్వరూపి అతి శ్రేష్ఠుడా అద్వితీయుడా, విజయము దయచేయబోతున్న వీరుడా నీకు స్తోత్రం. నీ యందే మాకు విజయము, యేసు నామములో మాకు విజయము కలుగును గాక. ప్రతి విధమైన సుడిగాలి తుఫాను ఇప్పుడే గతిస్తున్నాం. నాడు గాలి తుఫాను సముద్రం అణచిన దేవా ప్రభాత నేను సముద్రమును గద్దింపగా గాలిని గద్దింపగా అది నిమ్మలమైంది ప్రభా. 2వ తారీఖున ప్రభా నిమ్మలమైన ప్రభాత వాతావరణం మాకు దయచేయమని అడుగుతున్నాం. దైవ సేవకులకు క్షేమగా తీసుకుని రమ్మని అడుగుతున్నాం. కృపాక్షేమములు వారి వెంటనే కృప చూపించండి. ఈ 2 అంచెల ఆత్మను 2 దైవ సేవకుల ద్వారా నింపి మా అందరితో వాడుకోండి. నన్ను కూడా ప్రభా సాధనం వలె వాడుకోండి. యవన బిడ్డలు వాడుకోమని అడుగుతున్నాం. అనేకమైన నూతనమైన ఆత్మలు రక్షింపబడునుగాక. నజరేయుడైన యేసు క్రీస్తు నామములో బాప్తిస్మము పొందుదురుగాక. మారు మనస్సు కలుగునుగాక. వ్యాధులు బలహీనతల అపవాది క్రియల నుండి విడుదల కలుగునుగాక. వేదన నుండి సంతోషం, ఇరుకు నుండి విశాలత దేవుడు దయచేయబోతున్నాడు. మన చిన్న చేతులను బలపరిచి గొప్ప కార్యములు చేయించడానికి ఇష్టపడుతున్న దేవుడు. వినగలిగిన చెవులు గ్రహించగలిగిన హృదయం మా అందరికీ దయచేయండి. వాక్యంతో మా అందరిని స్పర్శించండి తండ్రి. మాకు కాదు యెహోవా, మాకు కాదు సమస్త మహిమ ఘనత ప్రభావం నీ ఒకరికి ఆరోపిస్తూ ఈ ఆరాధన సమర్పిస్తున్నాము తండ్రి. ఆమె అందరి బిగ్గరగా చప్పట్లు కొడుతూ కూర్చోవలసిన మనం చేస్తాం. మీ ఆర్థిక వనరులు అందించారు. ఎవరైనా అందించాలనుకుంటే ఇప్పుడే నాకు అందిస్తే నెక్స్ట్ నేను అనౌన్స్ చేయడానికి అవకాశం ఉంటుంది, ఇంకేం కాదు. సో యూత్ కాన్ఫరెన్స్ నిమిత్తం ఇంకా అందించలేని వారు ఎవరైనా ఇక్కడ ఉంటే ఇక్కడే ఉంటాను, నాకు అందించవచ్చు వచ్చి కనుక గమనించండి. సో నెక్స్ట్ అనౌన్స్ చేయాలనుకోండి, ఎందుకంటే నెక్స్ట్ మళ్ళీ ఇంకొక అనౌన్స్మెంట్ ఉండదు. సో చెప్పడానికి అవకాశం ఉంటుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సో 2వ తారీఖున ఇది వరుసగా 4వసారిగా మనం జరిగిస్తున్నాం. దేవుని కృప మన పట్ల ఉంది. సో చక్కని వాతావరణం దేవుడు అనుగ్రహించలాగున ప్రార్థన చేయండి. ఆర్థిక వనరులు కూడా తక్కువగా ఉన్నాయి, అయినప్పటికీ దేవుడు కార్యక్రమం ఆయన కార్యం చేయగా తిప్పివేయవాడు ఎవడు, కనుక ఆయన కార్యం ఆయన జరిగించుకునే పోతాడు. హల్లెలూయా. అదేవిధంగా వాక్యోపదేశకులు మరియు చక్కని పాటలు, ఇప్పుడు మనం ఈరోజు పాడిన పాట అవునండి, ప్రతి వారం ఆరాధనలో వారి పాటలే పాడుతున్నాం. ఈ కన్నీటిని తుడిచే దైవమా అని పాడాం. అదేవిధంగా శాంతమ్మ గారు కానుక తీసుకుని వచ్చి ఉన్నారు, ఆమెను బట్టి స్తుతిస్తున్నాం. అదేవిధంగా ఈరోజు పాడిన పాట కన్నీటిని తుడిచే దైవమా. కిందటి వారం కూడా నీ కార్యములు ఆశ్చర్యములు దేవా, ఊహించని కార్యములు చేసేదవు. అదేవిధంగా మునుపటి వారం వాగ్దానములన్నీ నెరవేర్చుచున్నావు, మాకై నెరవేర్చున్నావు. అదేవిధంగా ఇంకొక పాట విలువే లేని నా జీవితం నీ చేతిలో పడగానే నా చిన్ని హృదయముతో నా గొప్ప దేవుణ్ణి ఆరాధించదన్. ఆదిలక్ష్మి గారు కూడా కానుక తీసుకుని వచ్చి ఉన్నారు. దేవుడు ఆమెను దీవించునుగాక. 2000 రూపాయలు. అదేవిధంగా లక్ష్మి గారు 500 రూపాయలు. సో అవన్నీ లాస్ట్లో నేను అనౌన్స్ చేస్తాను, ఎవరు ఏమనుకోవద్దు. సో అదేవిధంగా ఇంకా నా చిన్ని హృదయంతో నా గొప్ప దేవునికి ఏ భయము నాకు లేనే లేదుగా. ఇటువంటి అద్భుతమైన ఆరాధన గీతాలు పాడి వారు రాసి మ్యూజిక్ అందించి అటువంటి గొప్ప దైవ సేవకులు. సో మనం పిలిచే దైవ సేవకులు చాలామంది నాకు అడుగుతున్నారు, మంచి మంచి దైవ సేవకులను తెస్తారండి అనేసి. ఏం లేదండి, మేము పిలుస్తాము, వాళ్ళు వస్తున్నారు అంతే, ఇంకేం లేదు, ప్రత్యేకంగా ఏం లేదు. మేము ఆహ్వానిస్తాం, వెంటనే వాళ్ళు ఓకే చెప్తున్నారు. సో సో పరిచయం కూడా లేదు నాకైతే వాళ్ళు. సో వాళ్ళు ఇక్కడికి వచ్చాక మనకు పరిచయం అవుతున్నారు. సో ఆ విధంగానే ముందు మనకి డైరెక్ట్కి వెళ్ళి పరిచయాలు లేవు, వాళ్ళు ఇక్కడికి వచ్చాక పరిచయం. కనుక దేవునికే మహిమ, హల్లెలూయా. సో మన వల్ల ఏమి కాదు, కానీ దేవుని వల్ల సమస్తము సాధ్యము. అదేవిధంగా ఈ కార్యక్రమం నిమిత్తం కూడా మీరు పాల్పొందండి.
11 నుంచి 40 సంవత్సరాల వారు ప్రత్యేకంగా అందరూ పాలు పొందండి. మన మెన్స్ ఫెలోషిప్, ఉమెన్స్ ఫెలోషిప్ కూడా సహకరించడానికి రావాల్సిందిగా మనం చేస్తున్నాం. ప్రత్యేకంగా ఒకవేళ ఆరోగ్యం సహకరించలేని వాళ్ళు దయచేసి 4 గంటలకి సాయంత్రం ప్రెజెంటేషన్ అంటే గిఫ్ట్స్ ఇవ్వడం జరుగుతుంది. ఆ సమయంలోనైనా మీరు మాకు తోడుగా ఉంటే బాగుంటుందని ఉద్దేశిస్తున్నాం. కొంతమంది దైవ సేవకులు కూడా ఉదయం రాలేని పరిస్థితుల్లో సాయంత్రం 4 గంటలకు రావమని వాళ్ళకి కూడా ఆహ్వానించడం జరుగుతుంది. ఎమ్మెల్యే గారిని కూడా ఆహ్వానించడం జరుగుతుంది. వారు కూడా సాయంత్రం 4 గంటలకి రాబోతున్నారు. సో కనుక మీరందరూ యవనస్తులందరూ ఎంతమంది వస్తున్నారు? హల్లెలూయా, చేతులు ఎత్తాలా? ఎంతమంది 2వ తారీఖున వస్తున్నారండి? యూఆర్ నాట్ కమింగ్ స్మైలీ, ఆర్ఎంట్ యూ కమింగ్? నో, యూఆర్ కమింగ్. ఓకే, ఒకసారి చేతులు ఎత్తండి వచ్చిన వాళ్ళు. యా, చాలా సంతోషం. మన వాళ్ళే కొంచెం సగం ప్లేస్ ఆక్రమించేస్తారేమో. సో మరి లోకల్ వారికి చెప్పడం జరిగింది, కానీ మరి వాట్సాప్లో చాలామంది వెళ్ళిపోయి మాకు కాల్స్ కూడా చేస్తున్నారు. సంతోషం. మేము 5గురమే ఉన్నామండి పాడడానికి. కొంచెం మాకు ఇబ్బందిగా, ఇంకొక 5గురు లేరు అంటే. సో 5గురు 2 టీమ్స్, 2 చర్చిలు మార్నింగ్ కలుస్తారు కనుక వాళ్ళకి కలిపి పాడడానికి అవకాశం ఇస్తాం. వారు పాడితే పాడలేదు, ఎందుకంటే 10 మంది కంపల్సరీగా ఉండాలి. సో కంపల్సరీగా 10 మంది మన వాళ్ళు కూడా ప్రాక్టీస్ చేస్తున్నారు. నిన్న కూడా వచ్చారు. నిన్న చాలామంది యవనస్తులు రాలేదు, మరి ఈరోజు ప్రాక్టీస్ ఉందనేమో. సో కనుక ప్రతి ఒక్క ప్రాక్టీస్కి యవనస్తులు అందరూ ఉండాలి. అదేవిధంగా ఈ యొక్క కూడిక అనంతరం చిన్న వీడియో, ఇన్విటేషన్ వీడియో కూడా, అందుకే బ్లూ డ్రెస్ వేసుకొని రమ్మన్నాను. సో బ్లూ డ్రెస్ వేసుకున్న వాళ్ళు వేచి ఉంటే ఇన్విటేషన్ వీడియో ఉంటుంది. మధ్యాహ్నం 2 గంటలకి యూత్కి ప్రాక్టీస్ ఉంటుంది, ప్రేయర్ హాల్లో ఉంటుంది. సో అందరూ దయచేసి ఇదే లాస్ట్ ప్రాక్టీస్. రేపు ఎల్లుండి అందరూ మీ ఉద్యోగాల్లో, స్కూల్లో, కాలేజీల్లో, వ్యాపారాల్లో బిజీగా ఉంటారు కనుక మళ్ళీ 1వ తారీఖున మళ్ళీ ఒకసారి నేను అనౌన్స్ చేస్తాను. సో 1వ తారీఖున సాయంత్రం 4 నుంచి ఇక్కడ పనులు స్టార్ట్ అవుతాయి. అప్పుడు కూడా మెన్స్ ఫెలోషిప్, ఉమెన్స్ ఫెలోషిప్, యూత్ ఫెలోషిప్ వారందరూ సహకరించడానికి మంగళవారం సాయంత్రం 4 నుంచి మాకు సహకరించడానికి రావాల్సిందిగా మనం చేస్తున్నాం. అదేవిధంగా సంఘం అంతా దేవుని స్తోత్రం, హల్లెలూయా. సో ఇవి ప్రకటనలు. సో మిగతావన్నీ క్లియర్గా నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఇది వాక్యం కొరకైన సమయం. ఇప్పటికి ఆలస్యమైంది, ప్రారంభం కూడా కొంచెం ఆలస్యమైంది. ముందు సంఘం వారు లేట్ ఇచ్చారు. ఈ సమయాన్ని మన ఆత్మీయ తండ్రి, మన దైవ సేవకులు, మన సంఘ కాపరి రెవరెండ్ డాక్టర్ కే జయరాజయ్య గారికి అప్పగిస్తున్నాం. క్రైస్తవులు అందరూ చేయబెక్కింది బిగ్గరగా దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ప్రస్తుతం మనం రీసెట్ యూత్ కాన్ఫరెన్స్ యొక్క సన్నాహాల్లో ఉన్నాం. అందరూ ఆమె చెప్పాలి. ఎవరు యూత్ అంటే ఎవరు యూత్? ఈ యూత్లో పిల్ల ఉన్నారు, తల్లి ఉన్నారు, అమ్మమ్మ కూడా ఉన్నారు. ఎందుకని మా వయసు 40 సంవత్సరాలు. అయితే చిన్న వయసులో పెళ్ళైన కారణం బట్టి, దేవుడు రైట్ టైంలో వివాహాలు చేయడం బట్టి, దేవుడు రైట్ టైంలో గర్భఫలాలు ఇవ్వటంలోనే హల్లెలూయా, హల్లెలూయా. ఇంచుమించు 3 తరాల వారు కూడా దీంట్లో మిక్స్ అయి ఉన్నారు. హల్లెలూయా. కాబట్టి మరి అందరిని బట్టి దేవుడిని స్తుతిస్తున్నాను. హల్లెలూయా. మరి 11 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాల లోపల ఉన్నవారందరూ కూడా దీనిలో అర్హులు. అయితే మిగిలిన మేము అర్హులం కాదా, అనర్హులమా అని అపోహపడవద్దు. మీరందరూ కూడా రావాలి. అయితే మీరు వెనక ఉండి మరి వంటల ఏర్పాట్లు, వడ్డన ఏర్పాట్లు, డిసిప్లిన్లో ఉంచడంలో అయితే అన్నింటిలో కూడా మీరు మరి ఉండాలనేసి మనం చేస్తున్నాం. అందరూ ఆమె చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈ సమయం ముందు దేవుని యొక్క వాక్యంలోనికి మనం వెళ్ళబోతున్నాం. యెహోషువ గ్రంథము 6వ అధ్యాయం 1 నుంచి 13 వచనాలు మనము ధ్యానం చేయబోతున్నాం. అందరూ తీయాలి. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ తెరవండి. 6వ అధ్యాయము 1 నుంచి ఎన్ని వచనాలు ఉన్నాయి? 11 వచనాలు ఉన్నాయి. దానికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. అంటే 13 వచనాలు కూడా మనం చదవడానికి ఉన్నాయి. ఇవి చదివించాలనుకున్నాను కానీ 13 మందితో
టైం చాలదు కాబట్టి మరి నాకు 20 నిమిషాలు మాత్రం మిగిలి ఉంది. కాబట్టి దేవుని యొక్క వాక్యంలోనికి మనం వెళ్ళిపోదాం. హల్లెలూయా. 1వ వచనం. ఆ కాలమున ఇశ్రాయేలీయుల భయం చేత ఎవరినూ వెలుపలికి పోకుండాను లోపలికి రాకుండాను యెరికో పట్టణ ద్వారము గట్టిగా మూసివేయబడెను. చాలండి. ఒక్కొక్క వచనం చదువుకుని వెళ్దాం. ఆ కాలమున, ఏ కాలమున? మోషే మృతి నొందిన తర్వాత యెహోషువ పరిచర్య ప్రారంభించిన తర్వాత మోషే సేవకుడైన నూను కుమారుడైన యెహోషువ పాలనలోని ఆ కాలమున ఇశ్రాయేలీలు భయము చేత, ఇంత చదివారు ఎవరు? ఇశ్రాయేలు భయం చేత కాదు, ఇశ్రాయేలీలు భయము చేత. హల్లెలూయా. చాలా మందికి భయం. అర్థమైందండి? ప్రభువైన యేసుక్రీస్తు వారు భయాన్ని తీసివేయడానికి వచ్చాడు ఈ లోకానికి. హల్లెలూయా. భయపడకుడిన మాట 365 సార్లు ఉంది. భయపడకుడి అనే దేవుని దూత పరలోకం నుండి భూలోకానికి తెచ్చిన వార్త. మరణ భయాన్ని తీసివేశాడు ప్రభువైన యేసుక్రీస్తు వారు. హల్లెలూయా. ఆనాటి ఇశ్రాయేలీలు భయము చేత ఎవడును వెలుపలికి లోపలికి రాకుండాను యెరికో పట్టణపు ద్వారము గట్టిగా మూసివేయబడెను. హల్లెలూయా. అంటే వెలుపటికి పోకుండా లోపలికి రాకుండా. మరి ఈ దినం మీకు అందరికీ తెలియంది ఒకటి, ఆత్మహత్యకి ప్రేరేపింపబడిన ఒక యవన సహోదరి బయటికి వెళ్ళిపోయిన వ్యక్తి లోపలికి వచ్చింది, మందిరంలోనికి వచ్చింది, మన సంఘంలోనికి వచ్చింది. అందరి బట్టి దానికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. అపవాది వాడి కాలము కొద్దిగా ఉన్నదని ఎరిగి ఎవరిని మృంగిదమని గర్జించి సింహం వలె తిరుగుచున్న దినముల్లో ప్రతి వారికి కూడా భయము, ఆందోళన, కలవరం, ఒత్తిడి, కుటుంబంలో శ్రమ, శోధన, సమస్యలు, సమాధానం లేకపోవట, ఇవన్నీ జరుగుతున్నాయి. అయితే ప్రియమైన దేవుని బట్టి ఇక్కడ ఆనాటి ఇశ్రాయేలీలు భయము చేత ఎవడును వెలుపలికి పోకుండా లోపలికి రాకుండా యెరికో పట్టణపు ద్వారం గట్టిగా మూసివేయబడిన మాట మనం చూస్తున్నాం. అర్థమైందండి? వాళ్ళు ఐగుప్తు నుంచి విడిపించబడ్డారు, ఫరో నుండి విడిపింపబడ్డారు, ఎర్ర సముద్రం నుండి విడిపింపబడ్డారు, యోర్దాను దాటారు. కానీ హల్లెలూయా, కనానికి వెళ్ళబోయే ప్రయాణంలోని మధ్యలో ఒక గేట్వేగా ఏముందండి? యెరికో. ఈ యెరికో అనే మాట అర్థం ఏంటంటే సిటీ ఆఫ్ మూన్, అంటే చంద్ర దేవత ఆరాధికులు ఉండే స్థలము లేక పేరు. ఇంకొక పేరేం పేరు ఉందంటే సువాసన గల పట్టణం. అందరూ ఒకసారి దేనికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ఈ యెరికో పట్టణపు ద్వారం అట గట్టిగా మూసివేయబడెను అనే మాట మనం చూస్తున్నాం. ప్రియమైన దేవుని, యెరికో కోట యొక్క గోడ అర్థమైందండి? 2 గోడలు కలయికతో కట్టిన గోడ. ఆ గోడ మీద ఇల్లు కూడా నిర్మించబడిన గోడ అట. అందరికి దానికి స్తోత్రం చెల్లిద్దాం. ఆ గోడ మీద ఇల్లు నిర్మించబడ్డది ఎక్కడ చెప్పండి? ఎవరి ఇల్లుది? ఎవరి ఇల్లు? రాహాబు ఇల్లు. అందరూ దానికి స్తోత్రం చెల్లిద్దాం. అంటే గోడ మీద కూడా ఇల్లు. అక్కడ కూడా ఒకసారి దేవుని సేవకునికి కూడా గోడ మీద ఒక ఇల్లు కట్టించేదన్న మాట ఉందా లేదా? సునేమేరీలో. అందరూ ఆమె చెప్పండి. అంటే గోడలు ఎంతమందం? ఇప్పుడులాగా 4 ఇంచుల గోడలు కాదండి. ఇప్పుడంతా ఒకప్పుడు 14 ఇంచుల గోడలు ఉండేవి, తర్వాత 9 ఇంచులు అయిపోయాయి, తర్వాత ఇప్పుడు ఎంత అండి? 4 ఇంచులు అయిపోయాయి.
అప్పటి గోడల మీద ఇల్లులు నిర్మించబడిన సందర్భాలు ఉన్నాయి. అటువంటి గోడ అడ్డొచ్చింది. ఎవరికి వచ్చిందండి? ఇశ్రాయేలీయులకి. వాళ్ళు ఐగుప్తు నుంచి విడిపించబడ్డారు, కానీ యొర్దాను దాటారు. హల్లెలూయా. యొర్దాను నీళ్ళు ఏటైపోయింది? నిలబడిపోయాయి, గోడల్లాగా నిలిచిపోయాయి. యొర్దాను నీళ్ళు అర్థమైందండి, గోడల్లా నిలిచిపోయి దారి ఇచ్చే, కానీ కనానికి వెళ్ళబోయే పాళ్ళు తేళ్లు ప్రవహించే దేశానికి వెళ్లకుండా ఉండడానికి కనాను అడ్డొచ్చినట్టుగా చూస్తున్నాం. అప్పుడు 2వ వచనం చదవండి. అది అప్పుడు గట్టిగా మూసివేయబడిన. అప్పుడు యెహోవా యెహోషువతో ఇట్లా నేను చూడుము, నేను ఎరుకోను దాని రాజును పరాక్రమం గల శూరులను నీ చేతికి అందరి అప్పగించున్నాను. దగ్గరగా ఆమె చెప్పాలని కోరుతున్నాం. ఇక్కడ రాయబడుతున్న మాట, ఇటువంటి పరిస్థితుల్లోనే, భయముతో ఉన్న పరిస్థితుల్లోనే, దాసత్వంలో ఉన్న పరిస్థితుల్లో నుంచి, వెట్టి చాకిరి పరిస్థితుల్లోనే, మూలుగులు పట్టే పరిస్థితుల్లోనే, ప్రార్థన చేసే పరిస్థితుల్లో నుంచి దేవుడు జోక్యం చేసుకుని మోషేని నడిపించాడు, విడిపించాడు, యొర్దానును దాటించాడు. అర్థమైంది. అయినప్పటికీ కూడా ఆటంకాలు, కొన్నిసార్లు కొన్ని కార్యక్రమాలు తలపెట్టినప్పుడు, కొన్ని కార్యాలు మనం చేయాలనుకున్నప్పుడు కొన్ని ఆటంకాలు వస్తుంటాయి. అయినప్పుడు కూడా ఆటంకాలను అధిగమించాలి. అందరూ ఆమె చెప్దామండి. దేవుడు కార్యం చేయగా త్రిప్పివేవాడు ఎవడని వాక్యంలో ఉంది. అందరూ ఒకసారి దేనికి స్తోత్రం తిరుగుదాం. ఇశ్రాయేలు పట్ల దేవుడు కార్యం చేయాలనుకుంటున్నాడు. ఆత్మీయ ఇశ్రాయేలుగా, క్రైస్తవులముగా, సంఘముగా, ఇమ్మానుయేలు సంఘముగా దేవుడు కార్యాలు చేయబోతున్నాడు. అందరూ ఒకసారి దేనికి స్తోత్రం తిరుగుదాం. అయితే ఏమన్నాడు? ఎరుకోను, దాని ఇక్కడ రాయబడుతుంది, చూడు. ఎవరు చెప్పారు? సరాసరి ఉన్నవాడు, అనువాడు, సర్వశక్తి గల దేవుడు, సర్వ సృష్టికర్త అని అర్థాన్నిచ్చే యెహోవా యెహోషువతో ఉన్నాడు. చూడు, శ్రీ హల్లెలూయా, నేను ఎరుకోను దాని రాజును పరాక్రమల శూరులను నీ చేతికి అప్పగించున్నాను. అందరూ ఆమె చెప్దాం. దేవుడు మనకు అప్పగించబోతున్నాడు. ఎవరండి? అదేందండి, శూరులు మనకు ఎవరు లేరు, రాజులు మనకు ఎవరు లేరు, కానీ దేవుడు శూరులని, రాజులని, హల్లెలూయా, ఆయన మనకి అప్పగించబోతున్నాడు. అందరమ్మగా హల్లెలూయా. వాళ్ళు ఎవరండి? పరాక్రమ గల శూరులను నీ చేతికి అప్పగించున్నాను. అందరి దగ్గరగా ఆమె చెప్దాం. మన సంఘంలో చేసే ప్రార్థన ఎవరో కాదు, మనవారే. ఐఏఎస్ ఐపీఎస్ అవ్వాలని, డాక్టర్స్ అవ్వాలని, అదే గ్రాడ్యుయేట్స్ అవ్వాలని ప్రార్థన ఒకటి ఉంటే, ఇంకా కొంతమంది ప్రార్థన ఏంటంటే అనేక మందిని దేవుడు నడిపించాలని. అందరి దగ్గరికి స్తోత్రం. ఉన్నతమైన వారిని కూడా దేవుడు నడిపించాలని. హల్లెలూయా. ప్రతి ప్రార్థనకి దేవుడు జవాబు ఇస్తాడు. ఇస్తాడు లేదా? సినిమా హాల్ మూయబడాలంటే మూయబడలేదా? హల్లెలూయా. దేవుడు తప్ప సినిమా హీరోల్ని మార్చాలని ప్రార్థిస్తే దేవుడు మార్చలేదా? ప్రార్థన అనేది వృధా కాదండి. అందరికి స్తోత్రం చెల్లిద్దాం. మనం తలపెట్టే ప్రతి కార్యము, పని కూడా వృధా కాదు. అందరూ ఆమె చెప్దాం. నీ చేతికి అప్పగించున్నాను. హల్లెలూయా. నీ చేతికి అప్పగించున్నాను. అందరు కూడా దేవుడు నీకు నాకు అప్పగిస్తున్నాడు. ఇంకా మన శుక్రవారం చెప్పాను కదా, ఫిలిప్పి సంఘాన్ని గురించి చెప్పినప్పుడు, ఆ సంఘంలో ఉన్న అధ్యక్షులు, తర్వాత ఇంకేంటండి పెద్దలు, తర్వాత పరిచారకులకి కూడా కలిపి రాసింది. ఆనాటి సంఘానికి కాదు, నేటి సంఘాలకన్నీ దృష్టాంతంగా ఉన్నాయి. దేవుడు మనకి అప్పగించబోతున్నాడు. అందరూ ఆమె చెప్పండి. హల్లెలూయా. ఎరుకోను దాని రాజును పరాక్రమల శూరులను నీ చేతికి అప్పగించున్నాను. అందరి దగ్గరగా ఆమె చెప్దాం. చెప్పడం కూడా దేవుని నామాన్ని కనపరచుదాం. అయితే మీరందరూ, అందరూ చెప్పాలి, మీరందరూ యుద్ధ సన్నద్ధులే పట్టణమును ఆవరించి. ఇప్పుడు వినండి, ఇప్పుడు ఈ రీసెట్ యూత్ కాన్ఫరెన్స్కి సన్నద్ధులం అవుతున్నాం. అలాగే మందిరం స్థలం కొరకు సన్నద్ధులం అవుతున్నాం. హల్లెలూయా.
అలాగే ఇంకా ప్రాజెక్టుల యొక్క ఒకటి ఉంది కదా, ఓల్డ్ ఏజ్ హోమ్ కొరకు. ఇవన్నీ కూడా ఒకటి తర్వాత ఒకటి, అన్నీ ఒకసారి కాదు. అయితే ఇవన్నీ కూడా బైబిల్ చెప్తుంది, యుద్ధ సన్నద్ధులే, మీరందరూ యుద్ధ సన్నద్ధులే, పట్టణమును ఆవరించి ఒక మారు దాని చుట్టూ తిరిగి వెళ్ళను. అందరూ ఆమెను చెప్దాం. హల్లెలూయా. మనం ఏం చేస్తాం? పట్టణం చుట్టూ తిరుగుతున్నాం. ఎక్కడ స్థలం ఉందంటే అక్కడ, ఎవరు చూపిస్తే అక్కడే. దేనికి స్తోత్రం. ఎవరి ద్వారా వింటే అక్కడ, ఏ ప్రయత్నం చేయాలంటే ఆ ప్రయత్నం. హల్లెలూయా. ప్రార్థన ఉంది, ప్రయత్నం కూడా ఉంది. మీరు యుద్ధ సన్నద్ధులే, పట్టణమును ఆవరించి ఒక మారు దాని చుట్టూ తిరిగి వెళ్ళు. హల్లెలూయా. కాబట్టి చుట్టూ తిరిగి వెళ్ళు. ఎరుకో చుట్టూ మనం ఏం చేయాలంటే తిరగాలి. అందరికి దేనికి స్తోత్రం తెలుద్దాం. పట్టణము చుట్టూ తిరగాలి. అందరూ హల్లెలూయా చెప్దాం. ఆ స్థలంలో కూడా వెళ్ళి మనం ప్రార్థన చేయాలి. ప్రార్థన చేసే సందర్భాలు కూడా ఉన్నాయి, చేస్తున్నారు కూడా మనవారు. హల్లెలూయా. అది దేవుడి చిత్తము మన పట్ల జరుగుతుంది. అందరూ ఆమె చెప్దాం. హల్లెలూయా. అలాగే ఎన్ని దినాలు అటండి, చదవండి. అలాగే 6 దినములు చేయొచ్చు రావలెను. అలాగే 6 దినములు చేయొచ్చు రావలెను. ఎన్ని దినాలండి? 6 దినాలు. 7 యాజకులు 6 దినాలు చేయొచ్చు రావాలని 7 యాజకులు. ఎంతమంది అండి? 7 యాజకులు. ఇంకా పొట్టేలు కొమ్ము పొట్టేళ్ళు కొమ్ము, బూరలను పట్టుకొని ముందుగా పొట్టేళ్ళు కొమ్ము బూరలు. అదేందండి, బూరల్లో ఉన్నాయి, వెండి బూరలు ఉన్నాయి. ఇంకే బూరలు ఉన్నాయండి? పొట్టేళ్ళు కొమ్ముల యొక్క బూరలు ఉన్నాయి. మనం ఒక యవన సేవకుడిని అభిషేకించినప్పుడు ఒక దైవజనుడు ఏంటంటే ఒక పొట్టేళ్ళు కొమ్ముతో నూనెతో నింపి అక్కడ అభిషేకించారు. అందరూ చప్పట్లు దేవుని నామాన్ని కనపరచండి. హల్లెలూయా. 7 యాజకులు పొట్టేలు కొమ్మ బోర్లను పట్టుకుని ముందుగా నడవవలెను. అందరికి దానికి స్తోత్రం. అప్పుడప్పుడు ర్యాలీకి వెళ్ళినప్పుడు ముందు నడిచే వాళ్ళు ఉన్నారు, వెనక నడిచేవారు ఉన్నారు, మధ్యస్థంగా నడిచేవారు కూడా ఉన్నారు. ఇంకా నెక్స్ట్ 7వ దినమున, ఎన్నో దినమునండి? 6 దినాలు నడవాలి. 7వ దినమున మీరు 7 మారులు, అంటే 7వ మారు కూడా 7 మారులు పట్టణము చుట్టూ తిరుగుచుండాలి. 6 దినాలు నడవాలి. ఇంకా 7వ దినమున నడాలి. 7 మార్లు పట్టణం చుట్టూ తిరుగుచుండగా ఆ యాజకులు బోరలు బోరలు ఊదబడిన. అందరికి సాధారణకి స్తోత్రం తెలియదు. ఇవన్నీ కూడా ముందుగా చదివేసిన తర్వాత దాంట్లో ఉన్నాం. ఆత్మీయంగా కొన్ని మనం అనుభవించుకోవడానికి అవకాశం ఉండాలి. మానక ఏం చేయాలంటే కొమ్ములతో వారు ధ్వని చేయుచుండగా ప్రయత్నం చేయడం మానేవద్దు, ప్రార్థన చేయడం మానేవద్దు. అందరికి సాధారణకి స్తోత్రం తెలుద్దాం. కార్యక్రమాలు మానేవద్దు. అందరికి సాధారణకి స్తోత్రం తెలుద్దాం. దేవుడు క్రమానికి కర్త. హల్లెలూయా. ఒక క్రమముగా నేర్పించే పద్ధతి. అది ఎవరి పద్ధతి? దేవుని పద్ధతి, దేవుని విధానం, మానవుని యొక్క పద్ధతి కాదు. అందరికి సాధారణకి స్తోత్రం తెలుద్దాం. 6 సార్లు 7వ మారు 7 యాజకులు పొట్టేలు కొమ్ము యొక్క బోరలు అనే మాట మనం చూస్తున్నాం. మానక కొమ్ములతో ప్రార్థించేవారు ప్రార్థించడం మానేవద్దు. ఆన్లైన్ ప్రార్థన, ఆన్లైన్ బైబిల్ స్టడీ వారు చదువుతున్నవారు ఆన్లైన్ బైబిల్ స్టడీ చదవండి. మీరు సంవత్సరంలో బైబిల్ చదివారా అంటే చదివామని చెప్పాలి. అందరూ ఆమె చెప్దాం. మన దిన మనం హోంవర్క్ ఇచ్చాము. ఎంతమంది చేశారు? ఒకసారి హోంవర్క్ ఏంటి ఇచ్చాం గుర్తుంది? పోనీ వామ అరుక హోంవర్క్ ఎవరు 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 చదివారు చెప్పగలరా? అమ్మా చెప్పిండి ఒకసారి. త్వరగా లేచి డైరెక్ట్గా చెప్పేయాలి. అక్కడి నుంచి చెప్పండి, పర్లేదు. కానీ ముందు కూడా చెప్తారా? మన మీ ఇష్టమే. చెప్పారు. ఇక్కడికి వచ్చారండి. ఎన్నో ముందు రండి అమ్మా. అందరూ ఒకసారి దేనికి స్తోత్రం చెల్లిద్దాం. అంటే ఇంకేం చెప్తున్నా అంటే, మరి దేవుని సేవకుడు లేక దేవుని యొక్క మాట, దేవుని యొక్క సేవకుని యొక్క మాట మరి ఎంతవరకు మనం చేస్తున్నాం అన్న దానికి ఒక ఉదాహరణగా మీకు మరి ఎవరు చెప్తున్నారని అన్నప్పుడు మేరీ శ్రీనివాస్ గారు లేచారు. చెప్పండి అమ్మా. మీకు హోంవర్క్ ఇచ్చింది ఏంటి చెప్పండి ముందు. అయ్యగారు
మన వాక్యం చెప్పారు 19వ కీర్తన 7వ వచనం నుంచి 12 వరకు నేర్చుకోమన్నారు. నేర్చుకున్నాను. 19వ కీర్తన 7 నుండి దేవుని కృప అంటే మొత్తం చెప్పేస్తాను. యెహోవా నియమించిన ధర్మశాస్త్రము యథార్థమైనది, అది ప్రాణమును తెప్పరిల చేయును. యెహోవా శాసనము నమ్మదగినది, అది బుద్ధిహీనులకు జ్ఞానమునిచ్చును. యెహోవా ఉపదేశములో నిర్దోషమైనవి, అవి హృదయమును సంతోషపరచును. యెహోవా ఏర్పరిచిన ధర్మము నిర్మలమైనది, అది కన్నులకు వెలుగునిచ్చును. యెహోవా యందైన భయము పవిత్రమైనది, అది నిత్యము నిలుచును. యెహోవా న్యాయవిధులు సత్యమైనది, అవి కేవలము న్యాయమైనవి. అవి బంగారు కంటేను, విస్తారమైన మేలిమి బంగారు కంటేను కోరదగినది, నా తేనె కంటేను జుంటె తేనె దారల కంటేను మధురమైనవి. వాటి వలన నీ సేవకుడు హెచ్చరిక నొందును, వాటిని గైయునట వలన గొప్ప లాభము కలుగును. దేవుడి వాక్యం. అందరు చెప్పట్లు. ఓకే, నేను ఎందుకు చెప్పించానంటే, ఒకసారి హోంవర్క్ ఇచ్చినప్పుడు మీరు అది చదవాలి, వినాలి, నేర్చుకోవాలి. తర్వాత చెప్పిన దాన్ని మీరేం చేయాలి, ఇంటి దగ్గరికి వెళ్ళి మళ్ళీ ఒకసారి రిపీట్ చేయాలి. అందరూ ఒకసారి దానికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. కనుక మరి సహోదరి మేరీ శ్రీనివాస్ గారి బట్టి అందరూ ఒకసారి దానికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. కనుక దేవుడికి విధానం ఉంది, మన యొక్క విధానం ఉంది. దేవుని విధానంలోనికి మనం ఆనాటి ఎరికో కోట గోడలను కోల్చడానికి దేవుడు ఒక ఏర్పాటు చేశాడు. 7వ దినమున 7 మార్లు పట్టణం చుట్టూ ఏం చేయాలండి, తిరగాలి. అర్థమైందండి. కాబట్టి మనం మందిరం స్థలం కొరకు ప్రయత్నం చేయాలి, ప్రార్థన చేయాలి, అలాగే బైబిల్ స్టడీ చేయాలి, సంఘ సంబంధము నియామిక కూటాలకి రావాలి, పెళ్ళిళ్ళకి వెళ్ళాలి, చావులకి వెళ్ళాలి, ప్రత్యేక శుభకార్యాలకి వెళ్ళాలి, కాట్రతి ప్రేయర్స్కి వెళ్ళాలి, సువార్తకు కూడా వెళ్ళాలి. సువార్తకు కూడా ప్లాన్ చేయబోతున్నాం. అందరూ ఒకసారి దానికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. వాళ్ళు ఏం చేశారంటే, మానక 5వ వచనం, ఆ కొమ్ములతో వారు ధ్వని చేయుచుండగా మీరు బోరల ధ్వని విన్నప్పుడు జనులందరూ ఆర్భాటంగా కేకలు వేయాలి. అందరూ ఆనందించారు. కేకలు అంటే ఏం కేకలు? స్తుతి కేకలు. హల్లెలూయా, హల్లెలూయా. స్తుతి మన స్థితిని మార్చేది. స్తుతికి మారి పేరు ఆశీర్వాదం అని వ్రాయబడి ఉంది. అప్పుడు ఆ పట్టణ ప్రాకారం ఏంటంటే కూలిపోతుంది. అందరి బిగ్గరగా దేనికి స్తోత్రం చెల్లిద్దాం. నువ్వు స్తుతించినప్పుడు అర్థమైందండి, ఎరుకో కోటగాళ్ళు కూలిపోతాయి. హల్లెలూయా. దేవుడు అర్థమైంది, ఉత్తమమైన దాన్ని ఏర్పరచుకోవాలి మనం. దానియేలు శాసనం వచ్చినప్పటికి కూడా ఆయన ఏం చేశారు, అనుదినము ముమ్మారు మోకాల్లోనే ఏం చేశారు, ప్రార్థించి ఏం చేశారండి, స్తుతించచ్చు వచ్చేది. స్తుతించచ్చు వచ్చిన ప్రార్థన చేసిన వారు స్తుతించడం మానేవద్దు, స్తుతించేవారు ప్రార్థన చేయడం మానేవద్దు, అలాగే మోకాలు వేయడం మానేవద్దు. నిర్మలమ్మ గారికి మోకాలు సహకరించరు కానీ మోకాలు వేస్తుంటారు. అలాగే ఎంత ఎక్కువసేపు అన్ని సంఘాలలాగా కొన్ని సంఘాలలాగా ఏమంటం లేదు నేను, కానీ వెయ్యాలనే ఒక తలంపు అన్నది, ఒక అవకాశం అన్నది మనం కలిగి ఉందాం. అందరూ ఒకసారి దానికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. మానక, వాటిని మానక వీటిని చేయవలసి ఉంది. మానక ఏం చేశారు, ఆ కొమ్ములతో వారు ధ్వని చేయుతుండగా వీరు బోరల ధ్వని విన్నప్పుడు జనులందరూ ఆర్భాటంగా కేకలు వేయాలి. అప్పుడు ఆ పట్టణ ప్రాకారం కూలును. హల్లెలూయా. కనుక మన పట్టణానికి మరి పీడిస్తున్న దురాత్మ శక్తులు కూలబడాలి అంటే మనం దేవుని యొక్క సన్నిధిలో స్తుతించాలి. అందరి బిగ్గరగా ఆమె చెప్దామండి. హల్లెలూయా. ఆ పట్టణ ప్రాకారం కూలిన కనుక జనులు తమ ఎదుటికి చక్కగా ఎక్కుదురు. హల్లెలూయా. ఆ కొండపైకి ఎక్కేస్తారండి. ఇంత చెప్పాను కదండి, ఆ గోడల మీద ఇల్లు కట్టేంత గోడలు ఉంటున్నప్పుడు ఆ గోడల మీద ఏం చేస్తామండి, ఎక్కిపోతాం. అందరూ శ్రద్ధానికి స్తోత్రం తెలుద్దాం. నూను కుమారుడు 6వ వచనం, నూను కుమారుడైన యెహోషువ యాజకులను పిలిపించి మీరు నిబంధన మందసమును ఎత్తుకొని మోయిడి. చూసారా? నెక్స్ట్ మీరు ఏం చేయాలండి, యాజకుల్ని పిలిచి నిబంధన మందసాన్ని ఎత్తుకొని మోయిడి.
ఏడుగురు కాబట్టి మందస్సం అంటే దేవుని సన్నిధికి సాదృశ్యంగా ఉంది. అందరూ దేనికి స్తోత్రం తెలుద్దాం. మందస్సులు ఏమున్నాయో చెప్తారు ఎవరైనా బైబిల్ తీయకుండా? మందస్సులు ఏమున్నాయండి? అహరోన కర్ర అంటే చిగురించిన అహరోన కర్ర చెప్పండి. చిగురించిన అహరోన కర్ర, 10 ఆజ్ఞలు కలిగిన ధర్మశాస్త్రం, ఇంకేంటండి? మన్నా పాత్ర. హల్లెలూయా. కాబట్టి ఇవన్నీ కూడా ఏంటంటే 40 దినములు ఉపవాసం ఉన్నప్పుడు దేవుడైన యెహోవా మోషేకి ఏమి ఇచ్చాడండి? ధర్మశాస్త్రం ఇచ్చాడు. అందరూ ఒకసారి దేనికి స్తోత్రం చెల్లిద్దాం. ఈ మందస్సమునకు ముందుగా ఏం చేయాలండి? యాజకులు పిలిపించి నిబంధన మందస్సును ఎత్తుకుని మోయాలి. దేవుని సన్నిధితో నింపబడాలి. హల్లెలూయా. ఇంకేంటండి? దేవుని యొక్క మందస్సాన్ని ఎత్తుకుని మోయండి. ఏడుగురు అప్పటి దినాల్లో ఏంటంటే ఆ ఒక బండి మీద, నా ఇడ్లీ బండి మీద పట్టుకుని వస్తున్నప్పుడు అక్కడ అర్థం మరి రాజు యొక్క ఎవరండి ఎవరు దావీది భార్య మీకాలు అంటే దావీదిని అపహాస్యం చేసిందండి. ఇప్పుడు మందసాన్ని తాకింది ఎవరు? మందసాన్ని తాకిన వారు అయ్యా సర్లేండి, తర్వాత నేను చెప్తాను వినండి. అమ్మినాదాబు ఇంట్లో ఎన్ని సంవత్సరాలు ఉంది మందసం? అమ్మినాదాబు ఇంట్లో ఎన్ని సంవత్సరాలు ఉందండి? అమ్మినాదాబు ఇంట్లో 20 సంవత్సరాలా? 40 సంవత్సరాలా? అర్థమైందండి. ఉభయదేవి ఇంట్లో ఎన్ని సంవత్సరాలు? ఎన్ని నెలలు? 3 నెలలు ఉన్నాయి. అర్థమైందండి. మందసము సౌలు యొక్క కాలంలోని అమ్మినాదాబు ఇంట్లో ఉన్నప్పుడు అర్థమైందండి, ఆయన పట్టించుకోలేదు. కానీ తర్వాత దావీదు రాజైన తర్వాత ఆ మందస్సముని ఏం చేశారండి? ఎడ్ల బండి మీద ఎక్కించుకుని తీసుకుని వచ్చినట్టుగా చూస్తున్నాం. దానికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. కాబట్టి మందస్సాన్ని మనం ఏం చేయాలండి? ఎత్తుకుని పోవాలి. బైబిల్ని మనం ఎత్తుకుని రావాలి, మోసుకుని రావాలి. బైబిల్ ఎంతమంది తెచ్చారు? ఒకసారి బైబిల్ పట్టుకుని చేయి పైకెత్తాలి. హల్లెలూయా. చాలామంది బైబిల్ పట్టుకుని రాలేదంటే వాళ్ళ చేతిలో ఉందని సెల్ ఉన్నాయి. సెల్లో బైబిల్ కాదండి, బైబిల్ పట్టుకుని రావాలి. అది దేవుడికి మహిమ. అందరికి దానికి స్తోత్రం తెలుద్దాం. హల్లెలూయా. కనుక ఒకసారి మనం ఆలోచన చేద్దాం. మందసాన్ని నిబంధన మందసాన్ని ఏం చేయాలండి? ఎత్తుకుని మోయుడు. 7 యాజకులు యెహోవా మందస్సును ముందుగా పొట్టేలు కొమ్ము బూరలను 7 పట్టుకుని నడవవలను వారితో చెప్పాను. అందరికి దానికి స్తోత్రం తెలుద్దాం. మరియు అతడు మీరు సాగి పట్టణమును చుట్టుకుని మీరు ఆగిపోవద్దండి. ఆమె చెప్దాం. ఎరుక గోడ అడ్డుందని మీరు ఆగిపోవద్దు, సాగిపోదాం. ప్రతి ఆటంకాన్ని అధిగమించాలి. అందరూ ఆమె చెప్దాం. హల్లెలూయా. ఆటంకాలు కలుగుతుంటాయి, కానీ ఆటంకాలను ఏం చేయాలండి? అధిగమించాలి. ఆగిపోకూడదు, సాగిపోవాలి. సాగి పట్టణమును చుట్టుకుని యోధులు యెహోవా మందిరమునకు ముందుగా నడవవలని ప్రజలతో చెప్పను. కాబట్టి మందస్థానికి ముందు ఎవరండి నడవాలట? యోధులు నడవాలట అని ప్రజలతో చెప్పడం. యెహోవా ప్రజలకు ఆజ్ఞాపించిన తర్వాత 7 యాజకులు పొట్టేలు కొమ్ము బూరలు 7 యెహోవా సన్నిధిని పట్టుకుని సాగుచ్చు. అర్థమైందండి. ఆగిపోలేదు, సాగిపోయారు. సాగిపోయారంటే అర్థం కాదు, సాగులో కాదు. సాగులో అంటే చాలామందికి ఆ మధ్యన ఒక వివాహ సంబంధంకి వచ్చారు. ఒకరు లాగులలో, ఒకరు సాగులలో. వాళ్ళకి మరి పెళ్ళి కుదరలేదు. కొంతమంది లాగుతుంటారు, కొంతమంది సాగుతుంటారు. అదే పట్టు విడిపడేది ఉండాలి కదా. ఆ సాగిపోయారా? నేను అంటుంది హల్లెలూయా. ఇక్కడ ఆగిపోక వాళ్ళు ఏం చేస్తారండి? సాగిపోయారు. దానికి స్తోత్రం చెల్లిద్దాం. సాగి ఏం చేశారండి? బూరెలను ఊదుచుండగా యెహోవా నిబంధన మందసమును వారి వెంట నడిచెను. యాజకులు వెళ్తే నిబంధన మందసం వారి వెంట నడిచింది. యోధులు బూరలు ఊదుచున్న యాజకులకు ముందుగా నడిచిరు. అర్థం. యాజకులు ఏం చేస్తున్నారు? బూరలు ఊదుతున్నారు.
యోధులు బోర్లు ఊదుచున్న యాజకులకి ముందుగా నడిచిరి. దండ వెనుకటి భాగం మందసం వెంబడి వచ్చెను. అంటే ముందు వెళ్ళేవారు, వెనక్కి వెళ్ళేవారు, మధ్యలో ఉన్నవారు కూడా ఉన్నారు. ఇదంతా కూడా దేవుని యొక్క పద్ధతిలో నడుస్తుంది. యెహోషువ చెప్పాడండి, మీరు కేకలు వేయడని చెప్పగా మీతో చెప్పుతున్న వారికి వారు కేకలు చూసారా? కేకలు వేయవలసినప్పుడు కేకలు వేయాలి, మౌనంగా ఉండవలసినప్పుడు మౌనంగా ఉండాలి. అందరూ ఆమె చెప్దాం. కొన్నిసార్లు దేవుని వాక్యం సరాసరి దేవుడు తలంపు ఇచ్చినప్పుడు చెప్తున్నప్పుడు మరి కొన్నిసార్లు ఏంటంటే లేచి వెళ్ళడం, ఒకరు మధ్యలో రావడం, పిల్లలు అల్లరి చేయడం. కొన్నిసార్లు ఆరాధనా స్థలాలు ప్లే స్కూల్లాగా అయిపోతున్నాయి. ఇది విచారకరం. ఆరాధనా స్థలంలో సండే స్కూల్ పెట్టడానికి ఒక కారణం ఇది. అది కూడా ఒక రకంగా మంచిదే. తల్లిదండ్రులతో వచ్చి తల్లిదండ్రులతో వెళ్ళిపోతున్నారని మంచి ఉద్దేశమే. అయితే వారి వాక్యం ఇక్కడ ఆరాధన అవన్నీ కూడా మిస్ అవుతున్నారు. ఆరాధన తర్వాత పంపిస్తున్నాం అనుకోండి. కనుక పిల్లలను కూడా మనం ఏం చేయాలంటే క్రమంగా ఉంచాలి. హల్లెలూయా. అందరూ ఒకసారి దేనికి స్తోత్రం తెలుద్దాం. కేకలు వేయవలసినప్పుడు కేకలు, స్తోత్రం చెప్పనున్నప్పుడు స్తోత్రం చెప్పాలి, మౌనంగా ఉండవలసినప్పుడు మౌనంగా ఉండాలి, ఒకరు చెప్తున్నప్పుడు మనం మౌనంగా వినాలి. అందరూ ఒకసారి దేనికి స్తోత్రం తెలుద్దాం. నేను మీతో చెప్పుతున్న వరకు మీరు కేకలు వేయవద్దు, మీ కంటతోని వినబడినయద్దు. ఇప్పుడు మనకేం పని అండి? ఇప్పుడు నేను చెప్పినప్పుడు మీరు వినాలి, చదవమన్నప్పుడు చదవాలి, ఇప్పుడు చెప్పమన్నప్పుడు కంటతో వాక్యం చెప్పమన్నప్పుడు, లేకపోతే చెప్పారు అలాగే మనము చేయాలి. అంటే ఒక దేవుడు క్రమానికి కర్త కానీ అల్లరికి కర్త కాడు. చాలామంది పాటలు అయిపోతే వెళ్ళిపోతారు. పాటలు అయిపోతే వెళ్ళిపోమని ఎవరు చెప్పారు మీకు? ఆరాధన అయిపోతే వెళ్ళిపోమని ఎవరు చెప్పారు? ఇది ఆర్డర్గా ఉండాలి, డిజార్డర్గా ఉండకూడదు. దేవుని యొక్క సంఘం క్రమముగా ఉండాలి. క్రమాన్నాడు ఇశ్రాయేలుకి నేర్పాడు దేవుడిన యెహోవా. అలాగే వారికి నాయకుడైన నూనె కుమారుడైన యెహోషువ. అందరూ ఒకసారి దేనికి స్తోత్రం తెలుద్దాం. అందుకే నేను అనేక సార్లు చెప్తున్నాను, ముడితులకు రాజు లేడు, అయిన పంక్తులు తీరి సాగిపోతున్నాయి. కనుక మనం దేవుని యొక్క సన్నదిలోనే ఏంటంటే పంక్తులు తీరి కూర్చోవాలి. అది భోజనం దగ్గర అవ్వచ్చు, ఆరాధనలు అవ్వచ్చు, ప్రభు భోజన బల్ల దగ్గర అవ్వచ్చు. కనుక రేపటి జరగబోయే రీసెంట్ యూత్ కాన్ఫరెన్స్లో అవ్వచ్చు. కనుక మనం దేవునికి ఆయా సమయంలోని సంఘాలన్నీ కూడా కలిసి ప్రొఫెషనల్గా ర్యాలీగా వెళ్తున్నప్పుడు డిజార్డర్గా ఉండకూడదు. ప్రొఫెషన్కి వెళ్ళినప్పుడు మౌనంగా ఒకసారి మౌనంగా చేయవలసి వస్తుంది, కొన్నిసార్లు పాటలు పాడవలసి వస్తుంది, కొన్నిసార్లు జైలు చెప్పవలసి వస్తుంది. ఇవన్నీ కూడా ఒక ఆర్డర్లోనే వెళ్ళాలి. అందరికి సాధ్యానికి ఇష్టవుతున్నాం. వెకిలు పక్కపక్కలు అనేది కాదు, అది మనకు వ్యక్తిగతంగా ఇంటి దగ్గర అవ్వచ్చు అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. వ్రాయబడుతున్న మాట, కేకలు వేయడని నేను మీరు చెప్పుదిన వరకు మీరు కేకలు వేయవద్దు, మీ కంఠధ్వని వినబడనియవద్దు, మీ నోటి నుండి ఏ ధ్వనియు రావలదు. నేను చెప్పినప్పుడే మీరు కేకలు వేయవలని జనులకి ఆజ్ఞ ఇచ్చును. అట్లే యెహోవా మందస్సమును ఆ పట్టణము చుట్టుకొని ఒక మారు దాని చుట్టూ తిరిగిన తర్వాత వారు పాలెములో చొచ్చి రాత్రి పాలెములో గడిపరి. ఉదయం యెహోషువ లేవగా యాజకులు యెహోవా మందస్సును ఎత్తుకుని 7 యాజకులు పొట్టేలు కంబోరలను 7 పట్టుకుని నిలువక యెహోవా మందస్సమునకు ముందుగా నడిచి బోరలు ఊదించి వచ్చిరి. యోధులు వారికి ముందుగా నడిచిరి. దండి వెనుకటి భాగం యెహోవా మందస్సం వెంబడి వచ్చును. యాజకులు వెళ్ళొచ్చు బోరలు ఊదొచ్చి వచ్చిరి. అందరూ ఒకసారి దానికి స్తోత్రం తెలుద్దాం. అంటే ఇక్కడ దేవుడు క్రమానికి కర్త కానీ అల్లరికి కర్త కాడని విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. దానికి స్తోత్రం తెలుద్దాం. హల్లెలూయా. కనుక దేవుని యొక్క మాట మనం విన్నప్పుడు అద్భుతాలు జరుగుతాయండి. ఆయన మీతో చెప్పినది చేయడని యేసు ప్రభు యొక్క తల్లి అయిన మరియా పరిచారకులకి చెప్పినప్పుడు ఆ పరిచారకులు యేసు ప్రభు చెప్పినట్టుగా బాణలు నీళ్లతో నింపమన్నప్పుడు నీళ్ళతో నింపమన్నావేటి అని తిరిగి ఎదురు ప్రశ్నించక నీళ్లతో అంతుల మట్టుకు నింపినప్పుడు ఆ నీళ్లు ద్రాక్షారసం అయిపోయాయి. అందరూ చప్పటి కూడా దేవుని నామాన్ని కనపరుచును. దేవుని విధానంలో మనం ఉన్నప్పుడు, దేవుడు చెప్పినది మనం చేసినప్పుడు దేవుడు కార్యం చేస్తాడు.
అందరూ ఒకసారి దేనికి స్తోత్రం చెల్లిద్దాం. ఆయన వైపు మనం చూద్దాం. నెక్స్ట్ ఏంటంటే ఆయన ప్రత్యేకత కలిగి ఉన్నప్పుడు ప్రత్యేకత కలిగి ఉందాం. ఆయనకి విధేయత కలిగి ఉన్నప్పుడు విధేయత కలిగి ఉందాం. అప్పుడే మన జీవితంలో విజయాలు సాధిస్తాం, సక్సెస్ చేస్తాం. హల్లెలూయా. స్టాండ్ ఇన్ సక్సెస్. కాబట్టి ఒకసారి మనం ఆలోచన చేయాలని ఒకసారి. అలాగే అక్కడ బోరలు అంటే అక్కడ అర్థమైందండి, సువార్తను ప్రకటించాలి. రండి, వినండి, రక్షణ పొందండి అని రీసెట్ యూత్ కాన్ఫరెన్స్కి అనౌన్స్ చేయడం లేదు. దీని కొరకు ఏం చేస్తున్నాం? ప్రార్థన చేస్తున్నాం, కరపత్రాలు ఇస్తున్నాం, మెసేజ్ పెడుతున్నాం. కాబట్టి దేవుడు అద్భుతకరంగా యవనస్తులను తోడుకుని వచ్చునుగాక. ఆ యవనలపై దేవుని ఆశీర్వాదం వచ్చునుగాక. దైవ సేవకులను కూడా బలముగా దేవుని ఆత్మతో నింపబడును గాక. వారి నోట సాక్ష్యమైన, ఆరాధనైన, వాక్యమైన అనేకులకు మరి ఇక మార్పును కలిగించేదిగా ఉండునుగాక. హల్లెలూయా. ఇక్కడికి సమయం ముందు అలాగే అనేక మంది యవనస్తులు అర్థమైందండి, వారు మరణం ఏం చేస్తుందండి? కిటికీలు ఎక్కుతుందండి. మన యవనం లేకుండా దేవుడు అద్భుతకరంగా మన మధ్య ఒక సహోదరి వచ్చారు. ఆమె పేరు పవిత్ర. అందరూ చేపకి బిగ్గరగా దేనికిస్తారు. వారు ఒకసారి లేచి నిలబడతారమ్మా. అమ్మ ఒకసారి లేచి నిలబడండి. హల్లెలూయా. మరి కుటుంబంలోని భార్యాభర్తల మధ్య సమస్యల మధ్య ఆమె అసలు మరి ఒక బ్రిడ్జి మీద నుంచి గెంతు చేయాలనుకున్న, ప్రాణాన్ని తీసుకోవాలనుకున్న ఆమె దేవుడు అద్భుతకరమైన ఇమ్మానుయేలు సంఘానికి నడిపించి ఆ బిడ్డని దేవుడు రక్షణ చేత అలంకరించును గాక. కుటుంబంలో సమాధానం కలుగును గాక. హల్లెలూయా. ఆ కుటుంబం కొరకు కూడా మనం ప్రార్థన చేయబోతున్నాం. అందరూ ఒకసారి దానికి స్తోత్రం తెలుద్దాం. మరి వారు రామలక్ష్మి గారి యొక్క మరి దగ్గర బంధువులు అని మీకు తెలియజేస్తున్నాను. దేనికి స్తోత్రం చెల్లిద్దాం. కాబట్టి సాక్ష్యం ఇచ్చేవారు సాక్ష్యం ఇవ్వండి, సువార్త ప్రకటించేవారు సువార్తను ప్రకటించండి. ప్రభా మరి దీని కొరకు ప్రార్థించేవారు ప్రార్థన చేయండి, పరిచర్య అందించేవారు పరిచర్య అందించండి. ఏ విధంగా సహాయపడాలో ఆ విధంగా సహాయపడడానికి ముందుకు రండి. అందరికి దానికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. కాబట్టి మనం ఏం చేయాలంటే పట్టుదల కలిగి ఉండండి. యూత్ కాన్ఫరెన్స్ కాదు, సంఘ నిర్మాణం కొరకు కూడా పట్టుదల కలిగి ఉండండి. దానికి స్తోత్రం చెల్లిద్దాం. మందస్సు వెంట నడుగుదాం. దానికి స్తోత్రం చెల్లిద్దాం. నిబంధన మందస్సు ఎక్కడ ఉండాలండి? మధ్యలో ఉండాలి. యోధుల ముందు ఉండాలి, యాజకులు బోర్లో వదాలి, మందస్సు ఉండాలి, మందస్సు వెనకాతల ఉండాలి. ఇశ్రాయేలు ప్రజలు ఏ విధంగా ఉన్నారు? దేవుని యొక్క సన్నిధిలో అత్తిరి 2-3 ఉన్నారు, రామను కుడిందులో అక్కడ ఉంటానని చెప్పున యేసయ్య మన మధ్య ఉండును గాక. హల్లెలూయా. కాబట్టి మన మధ్య ఎవరు ఉండాలండి? యేసయ్య ఉండాలి. యేసు తప్ప ఎవరు నాకు కనబడకూడదు. హల్లెలూయా. సంఘ సంబంధమైన కార్యాల్లో కూడా యేసు ప్రభువే మహిమపరచబడాలి. హల్లెలూయా. మన యవ్వనులు రక్షించబడాలి, మన సండే స్కూల్ పిల్లలు రక్షించబడాలి. మనం కూడా సంఘం సువార్తతో నింపబడాలి, సువార్తను ప్రకటించే వారిగా ఉండాలి. మనం ఒక సైన్యముగా ఉండాలి. ఎలా సైన్యం అంటే ప్రకటించే స్త్రీలు గొప్ప సైన్యముగా ఉన్నారండి. మన దేవుడి పేరు ఏం పేరండి? సైన్యమునికి అధిపతి యెహోవా. 5 సంవత్సరాలుగా మనకి అధిపతిగా ఉన్న దేవుడు. హల్లెలూయా. ప్రభువు అనుగ్రహించిన దినాల్లో కూడా అలాగే ఇమ్మానుయేలు పరిచర్యల్లో కూడా దేవుడు ఉండును గాక. హల్లెలూయా. రైన్హార్డ్ బాంకే గారు ఆయన చెప్పారంటే, ఆయన పెద్ద దైవ సేవకుడు. ఆయన కూడా మరి ఇక హైదరాబాదు రావాల్సి ఉన్నప్పుడు ఆయన రానివ్వలేదు. గో బ్యాక్ అన్నారు. అంటే అక్కడ అర్థమవుతుంది ఆయన తాలూకు ఏంటంటే యేసుక్రీస్తు యొక్క శిలువ, పునరుత్థానం, అలాగే మరణం, నరకం గురించిన విషయాలు అసలు చెప్పకపోతే నా నోరు పడిపోవునుగా అన్నాడట ఆయన. ఎవరితో షేర్ చేయకపోతే నా నోరు పడిపోవునుగా అన్నాడట. అటువంటి దైవజనుడు అంటే అంత భారం కలిగిన వ్యక్తి. కాబట్టి క్రైస్తవ సంఘమా, సార్వత్రిక సంఘాలారా, యూట్యూబ్లో వీక్షిస్తున్న వారులారా, మీరు ప్రభువైన యేసుక్రీస్తుని గురించిన వార్త వ్యక్తిగతంగా చెప్పండి. హల్లెలూయా. కుటుంబంగా పిలిచి వాళ్ళకి భోజనం పెట్టి చెప్పవచ్చు. దానికి స్తోత్రం చెల్లిద్దాం. మీ సంతోషకరమైన కార్యములో వారు కూడా అతిథులు అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి.
అలాగే సంఘ సంబంధమైన కార్యక్రమాల్లో కూడా మనం పాలు పంపులు పొంది మనం సహకరించవచ్చు. అందరూ ఒకసారి దానికి స్తోత్రం చెల్లిద్దాం. అది పత్రిక అవ్వచ్చు, స్పీకర్స్కి మనం వారి కానుకగా అవ్వచ్చు, ఆతిథ్యం విషయంలో అవ్వచ్చు, వాటర్ విషయంలో అవ్వచ్చు, ఏ విధముగానైనా ఒక రకంగా మనం ఒక రకంగా ఏం చేస్తున్నామంటే సువార్తను ప్రకటిస్తున్నాం. అందరూ ఒకసారి దానికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. బయటికి వెళ్ళి ప్రకటించడానికి అవకాశం లేదు కాబట్టి ఇక్కడికి వచ్చిన వారికి మనం ప్రకటించడానికి అవకాశం కలిగింది. అందరూ ఒకసారి దానికి స్తోత్రం చెల్లిద్దాం. అది కూడా ఒక అవకాశంగా మనము చేసుకుందాం. దానికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. కనుక ఆ విధంగా మనం చేద్దాం. అలాగే విశ్వాసాన్ని బట్టి ఎన్ని దినాలంటే 7 దినాలు ప్రదక్షిణం చేసినప్పుడు ఆ ఎరుకో కాటుగోళ్ళు కూలిపోయాయి. అందరూ ఆమె చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. అలాగే మన పట్టణానికి, అలాగే మన సంఘానికి, మన సంఘాలకి, సేవకులకి, అలాగే పరిస్థితులకి, జిల్లా కావచ్చు, రాష్ట్రం కావచ్చు, దేశం కావచ్చు, ఆయా పరిస్థితులు కావచ్చు, ఇవన్నిటిలో నుంచి అధిగమించాలి. ఆటంకాలు అధిగమించాలంటే మనము దేవుని యొక్క సన్నిధిలో మానక స్తుతించాలి, మానక ప్రార్థించాలి, మానక సాక్ష్యం ఇవ్వాలి, మానక సువార్త ప్రకటించాలి, మానక కార్యక్రమములన్నీ కూడా తలపట్టాలి. దానికి స్తోత్రం చెల్లిద్దాం. మానక మనం అన్ని ప్రయత్నం కూడా చేయాలి. హల్లెలూయా. ప్రభు మనకిచ్చిన ప్రేరణ బట్టి ప్రతి స్థలంలో కూడా ప్రభు కొరకు సాక్షాత్తంగా మనము ఉండునుగాక. దేవుడి ఉపదేశాన్ని దీవించుగాక.